प्रभु చాలండి. हरे कृष्णा। सॉरी प्रभु। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। आर्या। ओम नमो भगवते वासुदेवाय। आया। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपः कुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरतुषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे हरे। मुखं करोतु वाचालं पंगुमुलगायते गिरं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं
పరమానందమాధవం శ్రీచైతన్యేశ్వరం అపవిత్రో పవిత్రో వా సర్వావస్థు గతోపి వా యస్మరేతి పుండరీకాక్షం సబాహ్యాభ్యాంతరశుచిః శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण माँ जलजा माता जी, दंडवत प्रणाम. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण माँ. हरे कृष्ण हरे माता कृष्ण जी. प्रभु जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण. సో మనం 21 అధ్యాయం. 21లోనే కదమ్మా. ఎవరి దగ్గర స్టార్ట్ చేయాలి? ఏమో గుర్తున్నాయమ్మా ఆ రోజు నేను. ఎవరు స్టార్ట్ చేయాలమ్మా ఇవాళ? ఆ వేళ సుధామాతాజీ అనుకున్నామమ్మా, కానీ తర్వాత చదివేరు తను. ఓకే, ఎస్. మన శారదా స్వరూపిణి మాతాజీతో చదివేము ఆ రోజు. పద్మావతి మాతాజీ లేరు అనుకున్నాను. మనం మాట్లాడాను నాన్న, నేను పద్మావతి మాతాజీతో మాట్లాడావమ్మా? నేను మాట్లాడడం మాట్లాడానమ్మా. అవ్వలేదు. నేను నిన్న మొన్న చూసాను ఆ మెసేజ్, అసలు చూడలేదు ఆ రోజు. లేదు, నేను మాట్లాడాను నాన్న. ప్రభా మాతాజీ మీతో స్టార్ట్ చేసుకుందామా? హరే కృష్ణ. 15వ శ్లోకం. తదా సచాహం పరవోడకామః సమానశీలం గృహమేదదేను ఉపేయవాన్ మూలమశేషమూలం దురాశయః కామదుగంగ్రివస్య. తదా అదే విధంగా, సా నేను, చ కూడా, అహం నేను, పరివోడ కామః వివాహమాడగోరి, సమానశీలం నాకు తగిన కన్యను, గృహమీద గృహస్థ జీవనమున, దేను కామధేను, ఉపేయవాన్ దరి చేరితిని, మూలం పాదపద్మ మూలమును, అశేష సమస్తము యొక్క మూలం, దురాశయ కామవాంఛతో, కామదు కోరికలను అనుగూర్చు, అంగిరహస్య వృక్షము వంటి నీ యొక్క. కనుకని కామవాంఛను సంతృప్తిపరచుకున్నటకు నాకు తగిన కన్యను, అనగా గృహస్థ జీవనమున కామధేనుగా కాగలిగినట్టి వివాహమాడగోరి అశేష మూలముగు నీ పాదపద్మాశ్రయం నేను ఆశ్రయించింది. నీవు కల్పవృక్షమోటి అందులకు కారణం. భాష్యం. భౌతిక లాభములకే భగవాను చెంతకు చేరినట్టు వారిని నిందించునే కర్దముని తన భౌతిక అసక్తతను మరియు కోరికను ఇట్లా దేవదేవుని ఎదుట వెల్లడించుతున్నాడు. భౌతికమైనది ఏదీను నిన్ను అడగకూడదని తెలిసినప్పటికీ తగిన కన్యను వివాహం ఆడవల్ని నేను కోరుచున్నాను. ఇచ్చట సమానశీలం అనే పదము మిగు ప్రధానమైనది. పూర్వకాలంలో సమాన స్వభావం కలిగిన యువతీ యువకులకు వివాహం జరిగేది. సమాన స్వభావం కలిగిన యువతీ యువకులకు ముదమును కలిగించటికే వారికి వివాహం ఏర్పాటు చేయబడింది. యువతీ యువకులు నిజముగా కలిసి ఉండగలరో లేదో తెలుసుకుంటూ వారి జాతక చక్రములను తల్లిదండ్రులు పరిశీలించడం 25 ఏళ్ల కిందట వరకును, అనగా ప్రస్తుతం కూడా బహుశా జరుగుతుండవచ్చు, భారతదేశం జరుగుతున్నది. ఇవి చాలా ముఖ్యమైన విషయం. కానీ నేటి కాలంలో అట్టి సంప్రదింపులు లేకుండానే వివాహం జరిగిపోవచ్చు. ఫలితముగా వివాహం జరిగినంతనే విడాకులు, భార్యాభర్తలు వేరొకట జరుగుతుంది. పూర్వమందు భార్యాభర్తలు ఇరువురు తమ జీవితాంతము ప్రశాంతంగా కలిసి జీవించేవారు. కానీ నేటి కాలం మీద అది బహు కష్ట కార్యముగానైనది. ఆధ్యాత్మిక భౌతిక పురోగతి ఎందు తోడ్పడటకు భార్య అవసరం కనుక సమాన స్వభావం కలిగిన భార్యను కర్తమ్ముని పొందకోరని. ధర్మార్థ కామములందు అన్ని కోరికలను భార్య పూర్ణం కావించని అని చెప్పబడింది. పురుషుడు అనుకూలవతి యొక్క చక్కని భార్యను కలిగి ఉన్నచో పరమ భాగ్యవంతునిగా భావింపబడు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారము అధిక ధనమును, చక్కని పుత్రులను లేదా అనుకూలవతి యొక్క భార్యను కలిగిన పురుషుడు అదృష్టవంతుడుగా భావింపను. కానీ ఈ మూడింట్లో అనుకూలవతి యొక్క చక్కని భార్యను కలిగిన వాడు పరమ అదృష్టవంతుడని తలచవచ్చును. కనుక వివాహమునకు పూర్వం పురుషుడు తనకు సమాన స్వభావము కలిగినట్టుగానే ఎంచుకోవాలి. కానీ నామమాత్రపు సౌందర్యంచే లేదా ఇంద్రియ భోగార్థం ఇతర ఆకర్షణీయ లక్షణంచే మోహమునకు గురి కారాదు. కలియుగమునందు వివాహం 5వ సుకుమారుడి విషయముపైనే ఆధారపడి ఉందని శ్రీమద్ భాగవత 12వ స్కందమున తెలుపబడి. కనుకనే
మైదవుని సుఖమునందు కొరత కలిగినంతనే విడాకుల విషయం తలొచ్చుచుండు. ఉత్తమ పత్నిని కోరువాడు ఉమ్మను ఆరాధించవలని శాస్త్రం ముందు ఉపదేశింపండి. కర్దమ్ముని తన కోరికను ఆ దేవిని అడగవలసింది. కానీ అతడు దేవదేవుడు శ్రీకృష్ణుని అర్చించుటే శ్రేయస్కరమని తలిచాడు. కోరికలతో నిండి ఉన్నను, కోరిక లేకున్నను, లేదా మోక్ష వాంఛితుడైనను మనుడు దేవదేవుడు శ్రీకృష్ణుని అర్చించవలని శ్రీమద్ భాగవతం ఉపదేశించబట్టే అందులో కారణం. ఈ 3 రకముల జనులో ఒకరు భౌతిక కోరికల ద్వారా సుఖయోగుడికి ఎత్తినిందురు, ఇంకొకరు భగవాన్తో ఏకమగుడు ద్వారా సుఖవంతుడు కాబోడు. ఇక మిగిలిన వాడు పూర్ణ వ్యక్తి యొక్క భక్తుడు. అతడు భగవానుని ఏదీను ప్రతిఫలముగా వాంఛింపడు. కేవలము దివ్యముకు ప్రేమయుత సేవను గుర్చుటిగా అతడు కోరును. ఎల్లరి కోరికలను భగవానుడే తీర్చును కనుక అతన్నే ప్రతి ఒక్కరు అర్చింపను. భౌతిక భోగాభిలాష ఉన్నప్పటికీ మనుడు శ్రీకృష్ణ భగవాన్ అర్చించో క్రమముగా అతడు విశుద్ధ భక్తుడే, అత్యాసకు దూరుడము. ఆ పరమ పురుషుని అర్చించడం వల్ల కలిగేది లాభం ఇదియే. హరే కృష్ణ. హరే కృష్ణ. విజయమాతాజీ ఉన్నారమ్మా? లక్ష్మీమాతాజీ కానీ బాలామణి మాతాజీ, కుసుమ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ చదువుతాం లేదు. ఒకసారి పేజ్ నెంబర్ చెప్పు ప్రభుజీ. 16వ శ్లోకం 121వ పేజీ. 16 శ్లోకం. ఓకే. ప్రజాపతేస్తే వచసాదిసా తాంత్యా లోకః కిలాయాం కామహతో అనుబద్ధః అహం చ లోకానుగతో వహామి బలిం చ శుక్ల నిమిషాయ తుభ్యం. ప్రజాపతే సమస్త జీవులకు పతి అయిన వాడు తే నీ యొక్క వచస నిర్దేశమున అదీస హే ప్రభు తంత్యా త్రాటిచే లోకః బద్ధజీవులు కిల నిక్కముగా అయం ఈ కామహతః కామేచ్ఛచే జయింపబడి అనుబద్ధః బంధితులే అహం నేను చ మరియు లోకానుగతః బద్ధజీవులను అనుసరించుచు వహామి అర్చింతును బలిం ఆహుతులను చ మరియు శుక్ల ధర్మస్వరూప అనిమిషాయ కాలము వలె నిలిచిన్న తుభ్యం నీకు హే ప్రభు సమస్త జీవులకు నీవే ప్రతివి నాయకుడివై ఉన్నావు. నీ నిర్దేశమునందే బద్ధజీవులందరూ త్రాటిచే బంధింపబడినట్లుగా తమ కోరికలను తీర్చుకొనుటలో సంతతమగ్నులై ఉన్నారు. ధర్మ స్వరూప కాలరూపుడవగు నీకు నేనును ఆహుతులను నొసుగుదును. భాష్యం. భగవానుడే సమస్త జీవులకు పతి అని కఠోపనిషత్తు నందు తెలుపబడినది. అతడే వారి పోషకుడును మరియు అవసరములకు కోరికలను తీర్చువాడును అయి ఉన్నాడు. ఏ జీవియు స్వతంత్రంగా లేదు. ప్రతి ఒక్కరూ ఆ దేవదేవుని కరుణ పైననే ఆధారపడి ఉన్నారు. కనుకనే ఆ పరమ నాయకుడు భగవాన్ నిర్దేశానుసారమే ఎల్లరూ జీవితము అనుభవింపవలెననుట వైదిక ఉత్తర్వు అయి ఉన్నది. సమస్తము భగవానునికే చెంది ఉన్నది. కనుక మనుజుడు ఇంకోసారి సొత్తులోనికి చోరపడక తనకు కేటాయించిన దానిని అనుభవింపవలెనని ఈశోపనిషత్తు వంటి వేదవాగ్మయం నిర్దేశించుచున్నది. కనుక దేవదేవుని నుండి నిర్దేశమంది భౌతిక జీవితము లేదా ఆధ్యాత్మిక జీవితమును అనుభవించుట ప్రతి జీవునికి సర్వశ్రేష్టమగు కార్యక్రమము కాగలదు. ఆధ్యాత్మిక జీవనమున కర్దమ్ముని పురోగతి చెందినవాడే అయినను ఇందులకై భగవాన్ని ముక్తిని అడుగలేదనడి ప్రశ్న ఉదయించవచ్చును. భగవానునే స్వయంగా గాంచినప్పటికీ అనుభూతమునర్చుకొనినప్పటికీ అతడెలా భౌతిక జీవనము అనుభవింపగోరెను. ఎల్లరూ ఆ భౌతిక బంధము నుండి విముక్తిని పొంద సమర్థులు కారని పలుకుటే దానికి సమాధానము. కనుక భగవన్ నిర్దేశానుసారము లేదా వేద నిర్దేశానుసారము తన ప్రస్తుత పరిస్థితిని అనుసరించి జీవితము అనుభవించుట ప్రతి ఒక్కరి కర్తవ్యమై ఉన్నది. వేదములు భగవానుని సాక్షాత్తు పలుకులుగా భావింపబడును. అతడు మనము కోరి ఉన్నట్లుగా భౌతిక జీవనమును అనుభవించుటకు అవకాశము నొసగుచు అదే సమయమున వేదములకు కట్టుబడి ఉండేది గుణములకు పద్ధతులకు నిర్దేశములొసగును. ఈ విధముగా మనుజుడు క్రమముగా భగవంతుని నుండి ముక్తిని బడయగలడు. భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం చెల
చలాయించవలెనని కోరికను పూర్తి కావించుకొనుటకు భౌతిక జగమునకు చేరిన బద్ధజీవులు ప్రకృతి నియమములచే బంధింపబడి ఉందురు. కనుక వైదిక నిబంధనలకు కట్టుబడుట వారికి పరమోత్తమ మార్గము. క్రమముగా ముక్తిని బడియుటకు అది మనుజునికి తోడ్పడగలదు. కర్దముని భగవానునిచ్చట శుక్ల ధర్మమునకు నాయకుడు అని సంబోధించినాడు. పవిత్రాత్ముడైన వాడు ధర్మము యొక్క నియమములను తప్పక అనుసరించవలెను. అట్టి నియమములు సాక్షాత్తుగా భగవాని చేతనే నిర్దేశితమైనవే. ఎవరును ధర్మమును తయారు చేయుట గాని లేదా కల్పించుట గాని చేయజాలరు. నిజమునకు ధర్మము అన్నది భగవాని ఉత్తర్వులను లేదా నియమములను సూచించును. తనకు శరణుజొచ్చుటయే ధర్మమన్నది మనుదాని భావమని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు పలికినాడు. కనుక ప్రతి ఒక్కరూ వైదిక నిబంధనలను అనుసరించుచు ఆ దేవదేవునకు శరణుదవలసి ఉన్నది. మానవ జీవితమునందు పూర్ణత్వము చరమగమ్యము. అది అగుటయే అందులకు కారణము. కనుక ఆధ్యాత్మిక అనుభవపు ఉన్నత స్థితిని బడియుటకు ప్రతి ఒక్కడు పవిత్ర జీవనమును గడుపుచు ధార్మిక నియమ నిబంధనలను అనుసరించుచు వివాహం చేసుకుని ప్రశాంతంగా జీవించవలెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణ దండత్ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. కళామాత విన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. బాగా ఫస్ట్ సెకండ్ పేరాలో లాస్ట్ 121 పేజీలో ఎల్లరినూ భౌతిక బంధం నుండి విముక్తిని పొంద సమర్థుల కారుని పలుకుటి అనే వాళ్ళ సమాధానం అంటే ఆయనకి అంత సమర్థత లేదనా? అంటే అలా కాదు కదా, ఆయన సమర్థత ఉన్న వ్యక్తే కదా అర్థం అంటే. ఎల్లరూ భౌతిక బంధం నుంచి విముక్తి పొంద సమర్థుల కారని పలుకుటియే దానికి సమాధానం. దేనికి సమాధానం? ఆధ్యాత్మిక జీవనమున కర్దపముని పురోగతి చెందినవాడే ఆయనను ఎందులకై భగవానుని ముక్తి అడుగుటలేదనే ప్రశ్న ఎదిగించవచ్చును. భగవానునే స్వయంగా గాంచినప్పటికీ అనుభూతి మనర్చుకున్నప్పటికీ అతడు ఎలా భౌతిక జీవనం అనుభవింపగోరెను? ఎల్లరూ భౌతిక బంధుని విముక్తి పొంద సమర్థుల కారని పలుకుటియే దానికి సమాధానము. చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి బాగా? అంటే ఆయన ఇంటెన్షన్ అంటే ఆయన కోరిక బట్టి ఆయన భౌతిక జీవనం అనుభవించాలని అనుకున్నారు కానీ, కానీ ఇక్కడ ఎల్లరినూ భౌతిక బంధం నుండి విముక్తి అందరూ విముక్తిని పొందడానికి సమర్థత అందరికీ లేదు అనే మనం అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే. అంటే ఆయనకు ఉన్నట్టే కదా ఆయనకి కూడా మరి భౌతిక బంధం దీని గురించి అడుగుతున్నారు కదా. భౌతిక బంధం గురించి భౌతిక కోరికనే కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకోవాల్సి వస్తుంది అంటే అందరికీ ముక్తి అనేది అంత ఈజీ కాదు అని. ఓకే 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 ఓకే. అంటే ఈయన అంత క్యాపబుల్, అంటే ఈయన ఆధ్యాత్మిక జీవనం పురోగతి చెందిన వారే అయినను అన్నారు కదా. చెందినవారు అయినను భగవాను ముక్తి అడగలేదు. మరి అడగలేదు. ఎందుకు అడగలేదు అంటే అందరికీ భౌతిక బంధం నుంచి విముక్తి పొందే సమర్థతలు కారని పలుకుటియే దానికి సమాధానం. ఓకే ఓకే. అందరికీ అంటే అప్పుడు సిచ్యువేషన్ ఆయనకి అది భౌతిక బంధం నుంచి బయటపడడం అంత సామాన్య విషయం కాదు అని. ఓకే ఓకే ఓకే. ప్రభు యాక్చువల్ గా ఇక్కడ నేను ఎలా అర్థం చేసుకున్నానంటే ఎవరైనా సరే తపస్సు చేసే ముక్తిని పొందాలి అన్నట్టుగా అనుకుంటున్నాను ప్రభుజీ. ఇది నేను ఒక చోట మాతాజీ చెప్తే విన్నట్టున్నాను ప్రభుజీ. తపస్సు చేసే ముక్తిని పొందాలి అంటే డైరెక్ట్ గా భగవంతుడు తండ్రి అయినా కూడా, అదే కొడుకు అయినా కూడా ఆయనకి ఆయన అడగటానికి ఆయన సాధన చేసి ఆయన ముక్తి పొందాలి అని మనకి నెక్స్ట్ వస్తుందేమో అది. ఓకే అయ్యుండొచ్చు ప్రభు, నేను చూడలేను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. 17వ శ్లోకం. లోకాంశ లోకానుగతాన్ పశుంశ్చ హిత్వా శ్రితాస్తే చరణాతపత్రం పరస్పరం త్వద్గుణవాదసీధు పీయూష నిర్యాపిత దేహ ధర్మాః. లోక వ్యవహారములు చ మరియు లోక అనుగతాన్ లోక వ్యవహారములను అనుసరించు వారలు పశుప్రాయములు చ మరియు హిత్వా విడిచిపెట్టి శ్రితాః ఆశ్రయించి తే నీ యొక్క చరణ కమలముల
అత ఆతపత్రం ఛత్రమును పరస్పరము త్వత్ నీ యొక్క గుణముల యొక్క బాధ చర్చచే సీధు మధురముగా పీయూష అమృతపానముచే నిర్యాపిత నశించి దేహధర్మాహ దేహపు ప్రాథమికావసరములు భావము అయినను మార్పు లేకుండా ఎప్పుడునూ ఒకే రకముగా ఉండు లౌకిక వ్యవహారములను మరి అనుసరించు పశుప్రాయములను త్యజించి పరస్పర చర్చలతో మధురమగు నీ గుణ లీలామృతమును గ్రోలుచు నీ పాద పద్మ ఛత్రమును ఆశ్రయించిన వారలు దేహ ధర్మముల నుండి విడివడగలరు. భాష్యము వైవాహిక జీవనపు అవసరమును వర్ణించిన పిదప కర్దమముని అట్టి వివాహము మరియు ఇతర సాంఘిక కలాపములు ఇంద్రియ భోగరతులకు మార్పు లేనట్టి స్థిరమగు నియమములను రూఢీపరచుచున్నాడు. జంతు జీవన లక్షణములైన ఆహారము నిద్ర మైథునము భయము అనునవి వాస్తవమునకు దేహావసరములై ఉన్నవి. కాని దివ్యమగు కృష్ణ భక్తి భావన యందు నియుక్తులైన వారలు ఈ భౌతిక జగత్తు కలాపములను త్యజించి సాంఘిక కట్టుబాట్ల నుండి విడివడి ఉందురు. బద్ధజీవులు భౌతిక శక్తి లేదా భూత భవిష్యత్ వర్తమానడి కాలపు ప్రభావమునందు నిలుచువారే అయినను కృష్ణ భక్తి భావనలో నియుక్తుడైనంతనే మనుజుడు భూత వర్తమాన పరిధులను దాటి ఆత్మ యొక్క నిత్య కర్మలలో నెలకొన్ను. భౌతిక జీవనమును అనుభవించుటకు మనుజుడు వైదిక ఉత్తర్వుల దృష్ట్యా వర్తించవలసి ఉండును. కాని కృష్ణ భక్తిని చేపట్టినవాడు ఈ భౌతిక జగత్తు నిబంధనలను కూర్చి వెరుగా చెందడు. అట్టి భక్తులు భౌతిక కర్మల కట్టుబాట్లను లెక్క చేయక ధైర్యముగా నిరంతర జన్మ మృత్యువులనడి సూర్యుని నుండి నీడ నొసగు ఛత్రము వంటి ఆశ్రయము చెంతకు చేరుదురు. ఆత్మ నిరంతరము ఒక దేహము నుండి వేరొక దేహమునకు ప్రయాణించుటయే భౌతిక అస్తిత్వమునందు దుఃఖమునకు కారణమై ఉన్నది. భౌతిక అస్తిత్వమందలి బద్ధ జీవనమే సంసారము అనబడును. పుణ్యకార్యములు చేసి ఎవరేని అతి చక్కని స్థితిలో జన్మింపవచ్చును. కాని అతనికి జన్మ మృత్యువులు కలిగడి విధానము మాత్రము ఘోరమగు అగ్నివలే నుండును. శ్రీ విశ్వనాథ చక్రవర్తుల వారు తమ గురువందనములో దీనిని వర్ణించియుండు. సంసారం నిరంతర జన్మ మృత్యు పరంపర దావానలముతో పోల్చబడినది. దావానలము ఎవరి యత్నము లేకుండగానే ఎండిన వృక్షముల రాపిడిచే అప్రయత్నముగా కలుగుచుండును. అగ్నిమాపక విభాగము వారు కాని లేదా సహానుభూతి పరుడగు మనుజుడు గాని దానిని అర్పజాలడు. మేఘము నుండి కుండపోతగా వర్షము కురిసినప్పుడే ఆ చెలరేగిడి దావానలము నశింపగలదు. అటువంటి మేఘము గురుకరుణతో పోల్చబడినది. గురుకరుణచే భగవత్కరుణ అనడి మేఘము అరుదించును. పిదప కృష్ణ భక్తి భావన అనడి వర్షము కురిసినప్పుడే సంసార దావానలము శమించగలదు. అదే విషయము ఇచ్చట వివరింపబడినది. భౌతిక అస్తిత్వపు మూసబోసినట్టి బద్ధజీవనము నుండి ముక్తిని బడియటకు మనుజుడు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను ఆశ్రయించవలను. ఆ కార్యమును నిరాకారవాదులు చేసినట్లుగా కాక ఆ దేవదేవుని కర్మల శ్రవణ కీర్తనములతో భక్తి యోగమును నిర్వహింపవలను. కేవలము అప్పుడే అతడు భౌతిక అస్తిత్వపు కారణముల నుండి విడిపడగలడు. ఈ భౌతిక జగమందలి బద్ధ జీవనమును మరియు నామమాత్రపు నాగరికులు ఆహారము నిద్ర భయము మైథునమనడి మోసబోసినట్టి కర్మలచే పెట్టబడిన రీతిని అనుసరించేవారు సాంగత్యమును మనుజులు త్యజింపవలనని ఇచ్చట ఉపదేశింపబడింది. భగవన్మహిమల శ్రవణ కీర్తనములు ఇచ్చట వాదసీధు అని వర్ణింపబడినది. కేవలము కృష్ణ లీలల శ్రవణ కీర్తనమనడి అమృతపానము చేతనే మనుజుడు
భౌతిక అస్తిత్వపు మైకమును మరవగలడు. హరే కృష్ణ. ఉన్నారు ప్రభు, చంద్రబాబు ప్రభు గాని, కల్పనా మాతాజీ గాని. అక్క చదువుతారక్క? చదువుతుంది. హరే కృష్ణ. లెట్ us రీడ్ షార్ట్ అండ్ అదే మీరు కొద్దిగా చదవనా? అంటే ఒక శ్లోకం చదవండి. అందరికి ఒక టర్న్ అయిపోగానే ఆపేద్దామా? లేగానే ఆపుదాం. 9 లోపల ఆపేద్దాం. ఓకే ఓకే. 18. హరే కృష్ణ. 18వ శ్లోకం. నతేజరాక్షభ్రమిరాయురేషాం త్రయోదశారం త్రిశతం షష్టి పర్వ షణ్యేమ్యన్మనంతశ్చది యత్రినాభి కరాల స్రోతో జగదాశ్చిద్యధావత్. త్రినాభమగు నీ చక్రము నిరాకార బ్రహ్మము యొక్క అక్షముపై పరిభ్రమించుచుండును. అది 13 ఆకులను, 360 సంధులను, 6 అంచులను, అసంఖ్యాకమగు పత్రములను కలిగి ఉన్నది. ఆ చక్రపు పరిభ్రమణము సమస్త సృష్టి యొక్క ఆయువును తగ్గించి వేయుచున్నను. దాని ప్రచండ వేగము భక్తుల ఆయువును తాకజాలదు. భాష్యము. కాలము భక్తుల ఆయువుపై ప్రభావము చూపజాలదు. భక్తి యోగమును స్వల్పముగా నిర్వహించినను అది మనుజుని ఘోరమగు ప్రమాదము నుండి రక్షించునని భగవద్గీత యందు తెలుపబడినది. ఆత్మ ఒక దేహం నుండి వేరొక దేహమునకు ప్రయాణించుటియే ఘోరమగు ప్రమాదము. కేవలము భక్తి యోగము ద్వారానే ఆ విధానము ఆగిపోగలదు. కనుక హరిం వినాన శృతిం తరంతి అనగా శ్రీకృష్ణుని కరుణ లేనిదే ఎవ్వరును జన్మ మృత్యు చక్రమును నిలుపజాలరని వేదవాన్మయమునందు తెలుపబడినది. శ్రీకృష్ణ భగవానుని దివ్య కర్మలను, స్వభావమును, అతని ఆవిర్భావ అంతర్ధానములను అవగతము చేసుకునుట ద్వారానే మనుజుడు మృత్యు చక్రము నాపి ఆ దేవదేవుని ధామమునకు చేరగలడని భగవద్గీత యందు తెలుపబడినది. కాలమనునది క్షణములు, గంటలు, నెలలు, సంవత్సరములు, కాలములు, ఋతువులుగా విభజించబడినది. ఈ శ్లోకమందు తెలుపబడిన విభజనలనన్నిటినీ జ్యోతిషాస్త్ర గణనమును అనుసరించి తెలుసుకొనవచ్చును. ఋతువులు 6 కలవు. చాతుర్మాస్యముగా పిలువబడు 4 నెలల కాలము కలదు. అటువంటి కాలములు 3 కలిసి ఒక సంవత్సరమగును. వైదిక జ్యోతిషాస్త్ర గణనము ప్రకారము మాసములు 13 కలవు. ఆ 13వ మాసమే అధిక మాసము అని పిలువబడును. అది ప్రతి 3 సంవత్సరములకు వచ్చి కలియుచుండును. అయినను ఈ కాలము భక్తుల ఆయువును తాకజాలదు. ఉదయించుచు అస్తమించుచు సూర్యుడు జీవులందరి ఆయువును హరించి వేయుచున్నను. భక్తి యోగమున నియుక్తులైన వారి ఆయువును మాత్రము తీసుకుపోజాలని ఒక శ్లోకమున తెలుపబడినది. 360 సంధులు, ఋతువుల రూపమున 6 అంచులు, క్షణముల రూపమున అసంఖ్యాకమగు పత్రములు కలిగిన బృహచ్చక్రముతో ఇచ్చట కాలము పోల్చబడినది. నిత్య అస్తిత్వమగు బ్రహ్మముపై అది తిరుగుచుండును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. 19వ శ్లోకము. ఏకస్వయం సం జగత సృక్షయా ద్వితీయాత్మా నదియోగమాయయా సృజస్సరప్రాసి పునర్గ్రసిష్యసే యథోర్నాభిర్భగవాన్ స్వశక్తిభిః. అనువాదము. హే ప్రభు, నీ ఒక్కడవే ఈ విశ్వమును సృజింతువు. ఓ దేవదేవ, సాలెపురుగు తన స్వశక్తిచే గూడును నిర్మించి తిరిగి లయింపజేయనట్లుగా ఈ విశ్వములను సృజింపజేయగోరుచు నీవు నీ స్వశక్తిచే అనగా యోగమాయ ఆధీనము ఉండినట్టుది వీనిని సృష్టించి పోషించి తిరిగి లయింపజేయవు. అనువాదము. సమస్తము భగవానుడే అని నిరాకారవాద సిద్ధాంతమును ఈ శ్లోకమందలి 2 పదములు నిర్వీర్యం కావించుచున్నవి. ఓ దేవ, నీ ఒక్కడవే అయినను పలుశక్తులను కలిగి ఉన్నావు అని కర్ధముడు పలికినాడు. ఇచ్చట ఒసగబడిన సాలెపురుగు ఉపమానం సైతము మిగుల ప్రధానమైనగా ఉన్నది. సాలెపురుగు ఒక జీవాత్మ. అది తన స్వశక్తిచే గూడు నిర్మించుకొని దానిపై క్రీడించి ఎప్పుడో కోరితే అప్పుడు దానిని లయింపజేసి ఆటను ముగించును. అది తన లాలాజలముచే గూడు నిర్మించినప్పుడు నిరాకారము కాబోదు. అదేవిధముగా భౌతిక శక్తి లేదా ఆధ్యాత్మిక శక్తి యొక్క సృష్టి మరియు వ్యక్తీకరణము సృష్టికర్తను నిరాకారం చేయబోదు.
భగవానుడు సచేతనుడనియు మరియు భక్తుల ప్రార్థనలు ఆలకించి వాటిని పూర్ణం చేయుననియు ఈ ప్రార్థనను సూచించుచున్నది. కనుకనే అతడు సచ్చిదానంద విగ్రహుడు, సచ్చిత్ ఆనంద స్వరూపము. హరే కృష్ణ. సుజాతమాత ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. 20వ శ్లోకము. నైతద్బదాదీస పదం తవేప్సితం యన్మాయయా నస్తనుషే భూత సూక్ష్మం అనుగ్రహాయాస్త్వపి యర్హి మాయయా లస తులస్య భగవాన్ విలక్షితః. నా కాదు, ఏతత్ ఈ బత నిక్కముగా అధీశ ఓ దేవ, పదం భౌతిక జగత్తు, తవ నీ యొక్క ఈప్సితం కోరిక, యత్ ఏదైతే, మాయయ నీ బాహ్యశక్తిచే, నహ మా కొరకు, తనుషే నీవి వ్యక్తపరుతువు, భూత సూక్ష్మం స్థూల సూక్ష్మాంశములు, అనుగ్రహాయ అనుగ్రహమును చూపుట కొరకు, అస్తు కలుగుగాక, అపి కూడా, ఎర్హి ఎప్పుడు, మాయయ నీ నిర్హేతుక కరుణచే, లసత్ దివ్యమగు, తులస్య తులసీ మాలచే, భగవాన్ భగవానుడు విలక్షిత గాంచబడును. ఓ దేవా, అది నీ ఈప్సితము కాకున్నను కేవలము మా ఇంద్రియ సంతుష్టి కొరకే నీవు స్థూల సూక్ష్మాంశ పూర్ణమగు ఈ జగత్తును సృష్టింతువు. తులసీమాలచే అలంకృతమైన నిత్యరూపమున నీవు నాకు దర్శనమొసగితివి. నీ నిర్హేతుకమగు కరుణ నాపై కురియుగాక. భాష్యం. భౌతిక జగత్తు భగవాన్ని స్వీయ సంకల్పనమున సృజింపబడలేదని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. జీవులు దానిని భోగింపకోరినందున దేవదేవుని బాహ్యశక్తిచే అది సృజింపబడినది. ఇంద్రియ భోగములను కోరని వారు సదా దివ్యముగు ప్రేమయుత సేవ ఎందే నిలిచియుండువారు. నిత్య కృష్ణ భక్తులైన వారు అగు మహాత్ముల కొరకై ఈ భౌతిక జగత్తు సృజింపబడలేదు. వారి కొరకు ఆధ్యాత్మిక జగత్తు నిత్య విలసితమై ఉన్నది. వారచ్చటి దివ్యానందం అనుభవింతురు. శ్రీకృష్ణ భగవాను చరణ కమలాశ్రయమును పొందిన వారికి ఈ భౌతిక జగత్తు వ్యర్థమైనదని భాగవతమునందొక చోట తెలుపబడినది. అడుగడుగున ప్రమాదభరితమై ఉన్న ఈ జగత్తు భక్తుల కొరకు గాక తమ బాధ్యత పైననే భౌతిక శక్తిపై ఆధిపత్యమును చలాయింపగోరి జీవుల కొరకై ఉన్నది. కృష్ణుడు ఎంతటి దయామయుడనగా ఇంద్రియ భోగులకు జీవులు తాము కోరినట్లు భోగించుటకు ప్రత్యేక జగత్తును అసగినాడు. అయినప్పటికీ అదే సమయమున అతడు స్వీయ స్వరూపమునందును అవతరించును. అతడు ఈ భౌతిక జగత్తును అనిష్టముగా సృజించును. కనుక ఉపదేశము నసుగుటకే అతడు స్వీయ రూపమును అరుదించును, లేదా తన పుత్రులను సేవకులను వ్యాసుదేవుని వంటి రచయితను పంపుచుండును. గీతావాక్యముల ద్వారా తాను స్వయముగా ఉపదేశములసగును. భౌతిక జగమున పడిదొట్టుకును తప్పుదారి పట్టిన జీవులను ఒప్పించి వెనుకకు రప్పించి భగవాన్ని శరణమును చేర్చుట కొరకే ఈ ప్రచార కార్యక్రమములు సృష్టి కార్యముతో పాటుగా జరుగుచుండును. కనుకనే భగవద్గీత యందు చరమోపదేశము ఈ విధముగా తెలుపబడి, భౌతిక జగమందరి నీ కల్పితము కార్యములనన్నింటినీ త్యజించి నన్ను శరణ వేడును, సమస్త పాపముల నుండి నిన్ను నేను రక్షించను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. శారదామాత ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ. హరే హరే కృష్ణ. దండవత్ ప్రణామం. 21వ శ్లోకం. తం త్వానుభూత్యో పరతక్రియార్థం స్వమాయయా వర్తితలోకతంత్రం నమాభ్యభీక్ష్ణం నమనీయ పాద సరోజమల్పీయసి కామవర్షం. తం అట్టి త్వా నీవు అనుభూతి ద్వారా ఉపరత ఉపేక్షించి క్రియ కామ్యకర్మ భోగమును అర్థం కొరకు స్వమాయయ స్వశక్తిచే వర్తిత కలుగజేసితివి లోకతంత్రం భౌతిక జగత్తును. నమామి నేను వందనములను అర్పింతును. అభీక్ష్ణం అవిరామముగా నమనీయ పూజనీయమగు పాద సరోజం పాద పద్మములు అల్పియసి అల్పులయడ కామ కోరికలు వర్షం కురిపించుట. అల్పులపై సమస్త వరదానములను కురిపించువాడవు కనుకనే శరణ్య యోగ్యములగు నీ పాద పద్మములకు నేను అవిరామముగా వందనములను అర్పింతును. సమస్త జీవులకు నీ అనుభూతి ద్వారా కామ్యకర్మము నుండి వైరాగ్యము నొసగుటకి స్వశక్తిచే నీవు ఈ విశ్వము రూపమున విస్తరించితివి. భాష్యము. కనుక భౌతిక భోగమును కోరినను లేదా ముక్తిని వాంఛించినను లేదా దివ్యమగు ప్రేమయుత సేవను అభిలషించినను
ప్రతి ఒక్కరూ పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానునికి వందనములను ఒసగవలసి ఉన్నది. ఎల్లరి వాంఛిత వరములను ఆ దేవదేవుడు అనుగ్రహింపగలిగి ఉండుటయే అందులకు కారణము. దీనినే భగవద్గీత యందు అతడు ఏ యథా మాం ప్రపద్యంతే అని ధృవపరచినాడు. అనగా ఈ భౌతిక జగమునందు భోగింపగోరువానికి భగవానుడు ఆ వరదానము నొసగును. ఈ భౌతిక జగత్తు బంధము నుండి విడుదల పొందగోరువానికి ఆ దేవదేవునిచే ముక్తి ఒసగబడును. సంపూర్ణ కృష్ణ భక్తి భావనలో అతని సేవయందు నిరంతరము నెలకొనుగోరువానికి అతనిచే ఆ వరదానము కూర్చబడును. భౌతిక భోగము కొరకే అతడు పెక్కు యజ్ఞాచరణములను వేదములందు నిర్దేశించి ఉన్నాడు. ఆ విధముగా జనులు తదుపదేశముల లాభమును పొంది ఉన్నత లోకములందో లేదా ధనవంతుల కుటుంబములందో భౌతిక జీవితమును అనుభవింపవచ్చును. వేదములందు పేర్కొనబడి ఉన్న ఈ విధానముల నుండి ఎవరైనాను లాభమును పడేయవచ్చును. ఈ భౌతిక జగము నుండి ముక్తిని పొందగోరువానికి అదే విధముగా అవకాశము కలదు. ముందుకెళ్దాం ప్రభుజీ, చదివేమంటారు? ముందుకెళ్దాము. ప్రభాకర్ ప్రభు చదువుతారా? థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభాకర్ ప్రభు. హరే కృష్ణ ప్రభు చదువుతున్నానండి. ఈ భౌతిక జగత్తు సుఖము నడ విసుగు జనించనిదే ఎవరిను ముక్తి వాంఛింపజాలరు. భౌతిక భోగం పట్ల చేదర కలిగిన వానికే మోక్షం ఉద్దేశింపబడినది. కనుకనే వేదాంత సూత్రము అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని పలికినవి. అనగా భౌతిక జగమునందు సుఖవంతులు కావాలనేది యత్నము విడిచిన వారులు పరతత్వమును గూర్చి విచారణ కావింపవలెను. పరతత్వమును గూర్చి తెలుసుకొనగోరు వారి కొరకే శ్రీమద్ భాగవతము రూపమున వేదాంత సూత్రము వాస్తవముకు భాష్యము వేదాంత సూత్రము లభ్యమై ఉన్నవి. భగవద్గీత సైతము వేదాంత సూత్రమే కనుక శ్రీమద్ భాగవతమును గాని వేదాంత సూత్రము గాని లేదా భగవద్గీతను గాని అవగతము చేసుకున్నట ద్వారా మనుషుడు నిజముకు జ్ఞానమును పొందగలడు. నిజమైన జ్ఞానము పడిచినప్పుడు అతడు సిద్ధాంత రీత్యా భగవానుతో ఏకము కాగలడు. కానీ వాస్తవముగా కృష్ణ భక్తి భావనను పరబ్రహ్మ సేవను ఆరంభించినప్పుడు అతడు ముక్తి ఒకటియే కాక ఆధ్యాత్మిక జీవనము నెలకొనగలడు. అదే విధముగా ప్రకృతిపై ఆధిపత్యము చలాయింపగోరు వారి కొరకు భౌతిక జ్ఞానము పదార్థ విజ్ఞానము వంటి పలు భౌతిక భోగ విభాగములు కలవు. వాని అనుభవింపగోరు వారికి భగవాను అవకాశం నొసగుచుండడు. సారాంశం ఏమనగా ఏ వరదానము కొరకైనను భగవాను దేవదేవుడు శ్రీకృష్ణునిచే తప్పక అర్చించబడింది. ఇచ్చట కామ వర్షం అను పదము మిగులు ప్రధానమైనది. తనను ఆశ్రయించినట్టు ఎల్లరి కోరికలను అతడు సంతృప్తిపరచునవి అది సూచించు. కానీ శ్రీకృష్ణుని ప్రేమించుతూనే భౌతికానందము కోరువాడు సందిగ్ధముగా ఉన్నట్టు వాడు. అతని ఎడ కరుణ కలిగి ఆ దేవదేవుడు తన దివ్యముకు ప్రేమయుత సేవ యందు నెలకొండకు అవకాశం నొసగిను. ఆ రీతిని అతడు క్రమముగా తన వ్యామోహమును మరుపగలడు. చదువునండి, ఎదగెళ్దామండి. వెళ్ళానండి. హరే కృష్ణ. మాతాజీ ఉన్నారా ప్రభు? ఉన్నారండి. 22 శ్లోకం కూడా 22. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి. ఇత్యావ్యలీకం ప్రణుతో జనాభాం స్తమాభేషే వచా సామత్రేణ సుపన్న పక్షోపరి రోచమానః ప్రేమస్మితోద్విచక్షణ విభ్రమద్భుః. ఋషిః ఉవాచ మైత్రేయముని పలికెను. ఇది ఆ విధముగా అవ్యలీకం నిష్కపటముగా ప్రణుతః స్తుతింపబడి ఆ అబ్జనాభః విష్ణు భగవానుడు తం కర్దమమునికి అభభాషే సమాధాన మోసకెను. వచస వాక్కులతో అమృతమము మరియు సుపర్ణ గరుడుని పక్ష భుజములు ఊపిరి పైన రోచమాన వెలుగొందుచు ప్రేమ అనురాగ పూర్ణమగు స్మిత చిరునవ్వుతో విద్వీక్షణ గాంచుచు విభ్రమత్ అనుగ్రహముతో కదలించుచు భ్రూ
కనుబొమ్మలు. మైత్రేయుడు పలికెను. గరుడిని భుజములపై సుందరముగా శోభించు విష్ణు భగవానుడు ఆ రీతిని నిష్కపటముగు వాక్కులతో సృష్టింపబడి అమృతమగు వచనములతో సమాధానం ముసగెను. అనురాగపూర్ణమగు దరహాసముతో కద్దముని వీక్షించున్నప్పుడు ఆ దేవదేవుని కనుబొమ్మలు అనుగ్రహముతో కదిలినవి. భాష్యము. ఇచ్చట వచసమృతేన అను పదము ప్రధానమైనది. భగవానుడు ఎప్పుడు పలికినను ఆధ్యాత్మిక జగత్తు స్థాయి నుండి పలుకును. భౌతిక జగత్తు స్థాయి నుండి అతడు పలుకడు. అతడు దివ్యుడైనందున అతని కర్మ వలనే పలుకు కూడా దివ్యమై ఉండును. అతని సంబంధమును గల ప్రతిదినము దివ్యమే. అమృత అనేది పదము మరణము నొందని వానికి అన్వయించును. భగవానుని కర్మలు వాక్కులు మృత్యురహితములు కనుక అవి ఈ భౌతిక జగత్తునందు సృష్టింపబడినవి కావు. ఈ జగత్తును చెందిన సత్యము ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన సత్యము ఒకటి కావు. అవి పూర్తిగా భిన్నమైనటివి. ఆధ్యాత్మిక జగత్తు సత్యము అమృతమయము నిత్యము కాగా భౌతిక జగత్తు సత్యము అరుపు తెచ్చుకున్నది మరియు అంతమయ్యేది అయ్యి ఉండును. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనేది పవిత్ర నామ ధ్వని జపించువాని ఉత్సాహమును నిరంతరము వృద్ధి చేయగలదు. లౌకికమగు వాక్కులను పదే పదే పలుకుట ద్వారా మనుజుడు అలసిపోయినట్లును హరే కృష్ణ మహామంత్రమును 24 గంటలు జపించినను అతనికి అలుపు రాదు. పైగా మరింతగా దాన్ని జపించుటకు కీర్తించుటకు అతడు ఉత్సాహంతుడగును. భగవానుడు సమాధానమునగి మొసిగినప్పుడు ఆధ్యాత్మిక జగత్తు స్థాయి నుండి పలికి ఉన్నందున వచసామృతేన అను పదము ప్రత్యేకంగా పేర్కొనబడినది. ఆ దేవదేవుడు దివ్యవాక్కులతో సమాధానం మొసగినప్పుడు అతని కనుబొమ్మలు మహాధను రాగముతో కదిలినవి. భక్తుడు భగవానుని మహిమలను స్తుతించినప్పుడు అతడు మిగుల ముదమందును అంతట ఎటువంటి సంకోచం లేకుండా ఆ దేవదేవుడు భక్తునికి దివ్యవరములను నొసగును. తన భక్తుని ఎడ శ్రీకృష్ణ భగవానుడు సర్వదా నిర్వేత్తు కరుణను కలిగి ఉండటే అందులకు కారణము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. జగదాంబ మాతాజీ ఉన్నారమ్మా? సరే, సుబ్బలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. 23వ శ్లోకము. ప్రభుజీ నా వాయిస్ వస్తుందండి? వస్తుందమ్మా, వస్తుంది. హరే కృష్ణ. 23వ శ్లోకము. శ్రీ భగవాను వాచ విదిత్వా తవ చైత్యం మే పురైవ సమయోజితి తత్ యదర్థమాత్మ నియమైస్త్వైవాహం సమర్చితః. శ్రీ భగవాను వాచ భగవానుడు పలికెను. విదిత్వా అవగతము చేసుకొని తవ నీ యొక్క చైత్యం మానసిక స్థితి మే నాచే పురా ఇది వరకే ఏవ నిక్కముగా సమయోజి ఏర్పాటు చేయబడినది తత్ అది యథార్థం దేని కొరకైతే ఆత్మ మనస్సు మరియు ఇంద్రియముల యొక్క నియమముతో త్వయ నీచే ఏవ కేవలము అహం నేను సమర్చిత అర్చింపబడి. భగవానుడు పలికెను. నీ మనస్సునందున్నదేదో ఎరిగి దేని కొరకే నీవు మనో ఇంద్రియముల ద్వారా నన్ను అర్చించితివో దానిని నేను ఇదివరకే ఏర్పాటు చేసితిని. భాష్యము. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరి హృదయములందు పరమాత్మ రూపమున విలసితుడై ఉన్నాడు కనుక ప్రతి ఒక్కని భూత భవిష్యత్ వర్తమానములను మరియు అతని కోరికలు కర్మలు అతనిని గూర్చిన సమస్తమును దేవదేవుడు ఎరుగును. హృదయమున అతడు సాక్షిగా విరాజమానుడై ఉన్నాడని భగవద్గీత యందు తెలుపబడినది. కర్దమముని మనోవాంఛితమును భగవానుడు ఎరిగి ఉన్నందున ఇదివరకే దానిని అతడు ఏర్పాటు చేసి ఉన్నాడు. శ్రద్ధావంతుడగు భక్తుని అతడు ఏనాడునూ నిరుత్సాహపరచడు. భక్తుడు ఏది కోరినప్పటికీ కానీ భక్తికి ప్రతిబంధకమగు ఏ విషయమును అతడు అనుమతింపడు. 24 చదవమంటారా ప్రభుజీ? కొంచెం 24వ శ్లోకం. నవై జాతు మృషైవ స్వాత్ప్రజాత్యక్షమదర్హణం భవద్విదేశ్వ స్థితరాం మయి
సంగృ సంగృభితాత్మనాం నా ఉండదు. వై నిక్కముగా జాతు ఎన్నడును మృషా వృత ఏవ కేవలము స్యాత్ అగును ప్రజా జీవులకు అధ్యక్ష ఓ అధ్యక్ష మదర్హణం నా అర్చనము భవత్ విదేశు నీ వంటి భక్తులచే అతితరాం పూర్తిగా మయి నాకు సంగృభిత స్థితులై ఆత్మనాం ఎవ్వరి మనస్సులు. భగవానుడు కొనసాగించను. జీవాధ్యక్షుడవగు ఓ ఋషి, భక్తితో నన్ను అర్చించి సేవలనందించు వారలకు ముఖ్యముగా సమస్తమును నాకే అర్పించినటువంటి నీ వంటి వారలకు ఏనాడునూ నిరాశయనడి ప్రశ్నయే ఉండదు. భాష్యము: భగవత్ సేవ యందు నెలకొనిన వాడు ఏవో కొన్ని కోరికలు కలిగి ఉన్నప్పటికీ ఏనాడునూ నిరాశకు గురికాడు. దేవదేవుని సేవయందు నెలకొనిన వారు సకాములు మరియు అకాములని 2 విధములుగా నుందురు. భౌతిక భోగవాంఛతో భగవానుని ఆశ్రయించు వారలు సకామ భక్తులని పిలువబడగా, ఇంద్రియ భోగవాంఛ లేకుండా కేవలము సహజ ప్రేమతో భగవానుని సేవించు వారలు అకామ భక్తులని పిలువబడుదురు. సకామ భక్తులు తిరిగి ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, జ్ఞానులనడి 4 తరగతులుగా విభజింపబడుదురు. కొందరు దైహిక మానసిక కలతల కారణమున భగవానుని అర్చింపవచ్చును. మరికొందరు ధనము అవసరమైన కారణమున ఆ దేవదేవుని అర్చింపవచ్చును. భగవానుని యథారూపమున తెలుసుకొనవలనని జిజ్ఞాసతో ఇంకొందరు ఆ దేవదేవుని అర్చింపవచ్చును. తత్వవేత్త తన జ్ఞాన పరిశోధనచే భగవానుని ఎరిగడి రీతిన ఆ దేవదేవుని కొందరు తెలుసుకొన కోరవచ్చును. ఈ 4 తరగతుల జనులలో ఎవ్వరికి నిరాశ కలుగదు. ప్రతి ఒక్కరును తాము చేసిన అర్చనకు వాంఛిత ఫలమును పొందియే తీరుదురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. కళ్యాణి మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ, చదువుతున్నాను. ప్రజాపతి సుతః సమ్రాన్మానుర్విఖ్యాత మంగళః బ్రహ్మావర్తం యోధి వసంసాసి సప్తారణవామహి. బ్రహ్మదేవుని తనయుడను తన ధర్మయుద్ధ కర్మలచే ప్రసిద్ధికెక్కిన వాడను అగు సామ్రాట్ స్వయంభూమనువు బ్రహ్మవర్త ప్రాంతమున సింహాసనీదుసులై సప్త సముద్ర సమన్వితమగు ధరణిని పాలించుచున్నాడు. భాష్యము: బ్రహ్మవర్తము కురుక్షేత్రమందరి ఒక భాగముని లేదా కురుక్షేత్రమే బ్రహ్మవర్తమునందు ఉన్నట్టుదని కొన్ని మార్లు చెప్పబడుచుండెను. కురుక్షేత్రమునందు ఆధ్యాత్మిక ఆచార కర్మలు వనరించుటకు దేవతలు ఉపదేశింపబడుటయే అందులకు కారణము. కానీ ఇంకొందరి అభిప్రాయం అనుసరించి బ్రహ్మవర్త మనునది స్వయంభూ మనువు పాలించినట్టిది. బ్రహ్మలోకమునంది స్థానము. ధరణి గల పెక్కు స్థానములు ఉన్నత లోకములని తెలియబడుచుండెను. ఉదాహరణకు బృందావనము, ద్వారకా, మధుర వంటి స్థానములు ఈ లోకమునందు కలవు. కానీ అవి కృష్ణ లోకమునందు నిత్యముగా నెలకొనినవి. ధరణిపై అటువంటి నామములు పెక్కు గలవు కనుక ఇచ్చట తెలుపబడినట్లు వరహ అవతార కాలమున స్వయంభూ మనువు ఈ లోకమును పాలించి ఉండవచ్చును. ఈ శ్లోకమున మంగళ అను పదము ప్రధానమైనది. మంగళ అనగా ధార్మిక కర్మ నిర్వహణము, రాజ్యపాలనము, శుచిత్వము, ఇతర సమస్త సద్గుణముల వంటి విభూతులతో అన్ని విధములుగా ఉన్నతుడైన వాడని భావము. విఖ్యాత అనగా ఖ్యాతి చెందిన వాడని అర్థము. అనగా స్వయంభూ మనవు సమస్త సద్గుణములు విభూతులతో విఖ్యాతి చెంది ఉండును. ప్రభుజీ 26 చదవమంటారా ప్రభుజీ? సరే 26 చదవండి. 27 ప్రభు ఉన్నారమ్మా, చదువుతారా? ప్రభు చదువుతారండి. సరే. సాచేహ విప్రా రాజరిషిరమహి ఇషాశ శతరూపయ అయాస్యతి దీదృక్షాస్త్వాం పరసోవ ధర్మ కోవిదః. ఓ బ్రాహ్మణుడా, ధర్మ కోవిదురగు ఆ విఖ్యాత చక్రవర్తి తన రాణియగు శతరూపమును గూడి నిన్ను చూడగోరి ఎల్లుండి ఇచ్చటకు రాగలడు. 27 చదవండి. హరే కృష్ణ ప్రభు. దండవత్సరం. అతనికి
నల్లని కన్నులు కలిగిన ఒక యుక్త వయస్కురాలకు పుట్టుక కలదు. చక్కని నడవడిక, ఉత్తమ గుణములు కలిగిన ఆమె వివాహయోగ్యురాలై ఉన్నది. ఆ కన్యయు తగిన భర్తకై వేచి ఉన్నది. ఓ ప్రభు, ఆ కన్యకు అనురూపులకు తల్లిదండ్రులు ఆమెను నీకు భార్యగా నొసంగుటకు రాగలరు. భాష్యం. చక్కని కన్యకు చక్కని భర్తను వెలికడి బాధ్యత సర్వదా తల్లిదండ్రులకే అప్పచెప్పబడి ఉండదు. మనువు మరియు అతని భార్య తమ కన్యను కర్దమునికి పొసగుటకు రానున్నారని ఇక్కడ తెలుపబడినది. ఆ కన్య యోగ్యురాలేగుటయు మరియు ఆమె తల్లిదండ్రులు సైతము యోగ్యుడైన వరుని కొరకు వెతుకుచుండుటయు దానికి కారణం. తల్లిదండ్రుల బాధ్యత అదియే. యుక్త వయస్సురాలకు కన్య తానే వరుణకై అన్వేషణ కావించినప్పుడు తాను ఎంచుకున్నప్పుడు తగినవాడో కాడో పరిశీలించవలసిన విషయంలో మరిచిపో అవకాశం కలదు. కనుకనే కన్యల వెన్నడును వరాన్వేషణకై వీధులలోనికి తోలరాదు. ఒకవేళ అతి స్వతంత్రమునే ఒత్తిగినతో కామవేగమును ఆపజాలక ఆమె ఎవరినో ఒకరిని భర్తగా ఎంచుకొనగలదు. కానీ తల్లిదండ్రులే పరాన్వేషణము చేసినచో ఎవరిని ఎంచుకునేవలనో ఎవరిని ఎంచుకోరాదో వారు చక్కగా పరిశీలించగలరు. కనుక వైదిక విధానమును అనుసరించి తల్లిదండ్రులే తగని వరుణకి తమ కన్యను ఒసగుదురు. స్వతంత్రములుగా తన భర్తను ఎన్నుకొనుటకు ఆమె ఎన్నడూను అనుమతించబడదు. హరే కృష్ణ. దండవత్ప్రణామం. పద్మప్రియమాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. 28. సమాహితం తే హృదయం యత్రిమాన్ పరివస్తరాన్ సాత్వాం బ్రహ్మన్ృపబుధ్వా కామమాశు భజిష్యతి. సమాహితం నిర్ణయింపబడినది. తే నీ యొక్క హృదయము ఎత్ర ఎవరిపైనైతే ఇమాన్ ఎన్ని పరివస్తరాన్ సంవత్సరములుగా సా ఆమె త్వాం నీవు బ్రహ్మాన్ ఓ బ్రాహ్మణ నృపవధు రాకుమార్తె కామం నీవు కోరినట్లు అశు త్వరలోనే భజిష్యతి సేవించును. ఓ బ్రాహ్మణ, బహు సంవత్సరములుగా హృదయమునందు నీవు తలపోయుచున్న స్వభావము కలదే ఆ రాకుమార్తె త్వరలోనే ఆమె నీకు భార్య అయి నీవు సంతృష్టి చెందినట్లుగా నిన్ను సేవించగలదు. భాష్యం. భక్తుని హృదయేచ్ఛను అనుసరించి భగవానుడు వరదానములు నొసగుచుండెను. కనుకనే భగవానుడు కర్దమునితో నిన్ను పరిణయమాడుటకు వచ్చుచున్న కన్య ఒక రాకుమార్తె సామ్రాటకు స్వయంభూని తనయ కనుక నీ ప్రయోజనమునకు తగినదై ఉన్నది అని తెలియజేశాను. కేవలం భగవత్కరుణతోనే ఎవరైనాను తాము కోరినట్టు ఉత్తమ భార్యను పొందగలరు. అదే విధముగా కేవలం భగవత్ కృపతోనే ఏ కన్య అయినను తమ మనసుకు తగిన భర్తను పొందగలదు. కనుక ఈ భౌతిక జగత్తు యొక్క ప్రతి కార్యమునందును మనము భగవాన్ని ప్రార్థించినచో ప్రతిదియు చక్కగా వనగూడి మన మనసుకు తగినట్లుగా నగును. అనగా అన్ని పరిస్థితుల యందును మనము శ్రీకృష్ణ భగవాన్ని ఆశ్రయించి అతని నిర్ణయం పైననే పూర్తిగా ఆధారపడవలెను. మానవుడు ప్రతిపాదించగా భగవాను తీర్చివేయునని సామెత ఉండనే ఉన్నది. కనుక కోరికలు తీరుటైనడి కార్యమును దేవదేవునికే అప్పచెప్పవలను. అది ఏ ఉత్తమోత్తమ పరిష్కారం. కర్దమముని తనకొక భార్య కావాలని వాంఛించెను. కానీ అతడు భక్తుడైన కారణమున ఒక చక్రవర్తి కుమార్తెని భగవానుడు అతనికి భార్యగా ఎంపిక చేశాను. ఆ విధంగా తన ఊహకు అతీతంగా కర్దముడు భార్యను బడిసెను. కనుక భగవానుడి ఇష్టముపై ఆధారపడినచో వాంఛించు దానికన్నను అధికముగా మనము వరములను పడేయగలము. కర్దముని బ్రాహ్మణుడు కాగా సామ్రాటకు స్వయంభూ క్షత్రియుడు అనే విషయము సైతము ఇచ్చట విశేషముగా పేర్కొనబడినది. అనగా వర్ణాంతర వివాహము ఆ రోజులలో కూడా అమల్లో ఉండేది. అప్పటి పద్ధతి ఏమనగా బ్రాహ్మణుడు క్షత్రియ కన్యను వివాహం ఆడవచ్చును, కానీ క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను వివాహం ఆడరాదు. శుక్రాచార్యుడు తన పుత్రికను యయాతి మహారాజుకు ఒసగ కోరినను అతడు బ్రాహ్మణ కన్యను వివాహం ఆడుటకు తిరస్కరించవలసి వచ్చెను. కానీ బ్రాహ్మణుని ప్రత్యేక అనుమతిపై వారు వివాహం ఆడిరి. అనగా పూర్వపు రోజుల్లో కోట్లాది సంవత్సరములకు పూర్వము వర్ణాంతర వివాహం నిషేధింపబడకపోయినను ఒక నియమితమగు సాంఘిక వ్యవహారం మాత్రము నెలకొని ఉండేది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఉన్నాను ప్రభు. హరే కృష్ణ ప్రభు. యాత ఆత్మభృతం వీర్యం నవదా ప్రసవిష్యతి వీర్యే తృతీయే ఋషయః ఆత్మనః. నీ వీర్యమును ప్రభు
ఒక్క నిమిషం ప్రభు నా వాయిస్ వినిపిస్తుందా ప్రభు? వస్తుందమ్మా, వస్తుంది, చదవండి. నీ వీర్యమును తన గర్భమును ధరించి ఆమె 9 మంది పుత్రులకు జన్మనొసగను. ఆ నీ పుత్రికల ద్వారా ఋషులు సంతతిని పొందగలరు. కొంచెం సంయగనుష్ఠాయ నిదేశం హస్తతమః మహితీర్థకృత శేష క్రియార్థో ప్రపత్స్యసే. నా ఆదేశమును పాటించుట ద్వారా హృదయము నిర్మలమై నీ కర్మఫలములన్నింటికీ నాకే అర్పణము కావించి నీవే అంత్యమును నన్నే పొందగలవు. భాష్యము. ఇచ్చట తీర్థకృత శేష క్రియార్థ అను పదం ప్రధానమైనది. తీర్థమనగా దాని ముసుగుటకు అనువైన పవిత్ర స్నానమని భావము. జనులు తీర్థ స్నానములకేగి ఉదరముగా దానములిచ్చేడివారు. ఆ పద్ధతి ఇంకను కొనసాగుచున్నది. కనుకనే భగవానుడు నీ కర్మ ఫలములను పవిత్రమనుచుటకు సమస్తమును నీవు నాకు అర్పించెదవు అని పలికినాడు. ఈ విషయము భగవద్గీత యందు ఇట్లా ధృవపరచబడినది. నీవేది చేసినను, ఏది భుజించినను, ఏది త్యాగమునర్చినను ఆ ఫలితం మాత్రం నాకే వసగవలను. భగవద్గీత యందు వేరొక చోట శ్రీకృష్ణ భగవానుడు సమస్త యజ్ఞములకు, సమస్త తపస్సులకు, మానవుల సంక్షేమమునకై వనర్చబడిన దేనినైనను నేను భోక్తను అని పలికెను. అనగా కుటుంబమునకు, సంఘమునకు, దేశమునకు లేదా సమస్త మానవుల సంక్షేమమునకు సంబంధించిన సమస్త కర్మలను సృష్టి కృష్ణ భక్తి భావన యందు నిర్వహింపవలను. భగవానుడు కర్దమమునికి వసిగిన ఆదేశం ఇదియే. ఒక మారు ధర్మరాజు నారదమును ఆహ్వానించుచు శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా నీ హృదయమందు ఎల్లవేళల నిలిచి ఉన్నందున నీ వెచ్చటున్నను ఆ ప్రదేశం పవిత్రము కాగలదని పలికెను. అదే విధముగా భగవానుడు మరియు అతని ప్రతినిధి యొక్క మార్గదర్శకత్వం మనం కృష్ణ భక్తి భావన యందు వర్తించినచో సమస్తం పవిత్రము కాగలదు. కర్దమమును సూచించినది అదియే. అతడు ఆ భావన యందే కర్మమును అనుసరించి ఉత్తమోత్తమ పత్నిని, పుత్రుని బడిసెను. ఈ విషయం రాబో శ్లోకములందు లిప్పబడినది. హరే కృష్ణ ప్రభు. రామలక్ష్మి మాతాజీ కలిసి ఉన్నాం ప్రభు. చదువుతుంది. 31st శ్లోకం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. కృత్వ దయాంచ జీవేషు దత్వా చాభయమాత్మవాన్ మయ్యాత్మనం సహా జగద్రక్ష స్వత్మని చాపి మాం. సమస్త జీవుల ఎడ కరుణను చూపించు నీవు ఆత్మానుభూతిని బడయగలవు. సర్వులకు అభయమొసుగుచు నీవు నిన్ను మరియు సమస్త విశ్వములను నాయందు నన్నే నీయందు గాంచగలవు. భాష్యము. ప్రతి జీవునికి సరళమగు ఆత్మానుభవ విధానము ఇచ్చట వర్ణితమైనది. ఈ జగత్తు పరమ సంకల్పపు ఫలమని అవగతం చేసుకొనుట మొట్టమొదటి సూత్రము. ఈ జగత్తు దేవదేవునితో ఒక ఏకత్వమును కలిగి ఉన్నది. దానిని నిరాకారవాదులు తప్పు రీతిలో భావిత్తురు. పరమ పురుషుడు విశ్వముగా మార్పు చెంది తన ప్రత్యేక అస్తిత్వమును కోల్పోవునని వారు పలుకుదురు. ఆ విధంగా వారు జగత్తును మరియు దానిని అందలి సమస్తమనే భగవానుడిని భావిత్తురు. అదియే విశ్వమే దైవమనును వాదము. అందు ప్రతిదియు దైవముగానే భావింపబడును. నిరాకారవాది దృష్టి అదియే. కాని భగవద్భక్తులు మాత్రము సమస్తమును భగవత్ శక్తిగా భావిత్తురు. మనము గాంచు సమస్తము దేవదేవుడకు శ్రీకృష్ణునిచే వ్యక్తీకరించబడినది కనుక దానినంతటినీ అతని సేవయందే నియోగించవలెను. ఇదియే ఏకత్వము. నిరాకారవాది మరియు సాకారవాది నడుమ భేదమేమనగా నిరాకారవాది భగవానుని ప్రత్యేక అస్తిత్వమును నిరాకరించగా సాకారవాది భగవానుని ప్రత్యేక అస్తిత్వము అంగీకరించును. భగవానుడు అనేక విధములుగా విస్తరించి ఉన్నను తన ప్రత్యేక సాకార రూపమును కలిగే ఉండునని అతడి ఎరిగి ఉండెను. ఈ విషయమునే భగవద్గీత యందు ఇట్లా వివరించబడినది. విశ్వమంతటిని నేనే అవ్యక్త రూపమును అవతరించి ఉన్నాను. సమస్తము నాయందే నెలకొని ఉన్నది. కాని నేను దాని యందు లేను. ఈ విషయమును సూర్యుడు, సూర్యకాంతి అనేది చక్కటి ఉపమానములు సరిపోగలదు. సూర్యుడు తన కాంతి ద్వారా విశ్వమంతటను విస్తరించి ఉండెను. లోకములన్నీయు సూర్యకాంతి అందే నెలకొని ఉండెను. కాని ఆ లోకములు సూర్యలోకమునకు భిన్నముగా నున్నవి. అనగా లోకములన్నీయును సూర్యకాంతి అందే నెలకొని ఉన్నవి కనుక అవే కూడా సూర్యులే అని ఎవ్వరునూ పలుకజాలరు. అదే విధంగా నిరాకార భావన లేదా సమస్తము భగవానుడే అనేడి భావన తెలివి కలది కాబోదు. శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా వివరించినట్లు వాస్తవ స్థితి ఏమనగా ఆ దేవదేవుడు లేకుండా ఏదియును అస్తిత్వము కలిగి ఉండనప్పటికీ సమస్తము అతడే
ఎన్నుట మాత్రమే సత్యము కాదు, అతడు సమస్తమునికి భిన్నుడై ఉన్నాడు. ఇచ్చట కూడా భగవానుడు అదే విషయమును ఇట్లా పలుకుచున్నాడు: ఈ జగమందలి సమస్తమును నాకే అభిన్నముగా నీవు గాంతువు. దీని భావమేమనగా ప్రతి దానిని భగవత్ శక్తి ఫలముగానే భావించి సమస్తమును దేవదేవుడిని సేవయందే నియోగించవలెను. తనకున్న శక్తిని మనుజుడు తన ఆత్మ లాభముకే ఉపయోగించవలెను. అదియే శక్తి యొక్క పరిపూర్ణత కాగలదు. హరే కృష్ణ. ముందుకెళ్తామా? హరే కృష్ణ ప్రభు. సరే ప్రభు. హరే కృష్ణ. శిరీష మాతాజీ ఉన్నారమ్మా? శాంతి మాతాజీ గాని, గోవింద్ కృష్ణ ప్రభు. చదువుతాను ప్రభు. హరే కృష్ణ. మనుజుడు దయాపూర్ణుడైనప్పుడే ఈ శక్తి నిజముగు ఆత్మలాభమునకు వినియోగింపబడును. కృష్ణ భక్తి పరాయణుడైన వాడు కృష్ణ భక్తుడు సర్వదా దయాపూర్ణుడై ఉండును. తానొక్కడు భక్తుడైతే చాలునని సంతుష్టి చెందక భక్తి యోగపు జ్ఞానమును సర్వులకు పంచవలెనని అతడు యత్నించును. జనసామాన్యమునకు భగవచ్చక్తిని పంచుటలో పెక్కు కష్టములు ఎదుర్కొని భక్తులు ఎందరో కలరు. కానీ దానిని అట్లే వనర్చవలెను. మందిరమున కేగుచు గొప్ప భక్తితో అర్చనము గావించుచునే జనసామాన్యం నెడ కరుణని చూపనివాడు లేదా ఇతర భక్తులకు గౌరవము వసగనివాడు కనిష్టాధికారి అంటే తృతీయ శ్రేణి భక్తుడుగా పరిగణింపబడిననియు తెలుపబడినది. దయామయుడై ఉండి పతిత జీవుని ఎడ కరుణను కలిగిన వాడు మధ్యమాధికారి అంటే ద్వితీయ శ్రేణి భక్తుడని పిలువబడును. దేవదేవుని నిత్య సేవకునిగా అతడు తన నిజస్థితిని ఎల్లప్పుడూ ఎరిగి ఉండి భక్తులతో స్నేహం నెరుపుచు భక్తి యోగమును ఉపదేశించుట ద్వారా జనసామాన్యమున కరుణతో వర్తించుచు భక్తి రహితుల సాంగత్యమును మరియు వారికి సహాయపడుటను నిరాకరించుచుండును. భక్తి యోగ విషయమున జనసామాన్యం పట్ల కరుణను కలిగి ఉండనంత వరకు మనుజుడు కనిష్టాధికారియే. ఉత్తమాధికారి భక్తుడు మాత్రము ఈ భౌతిక అస్తిత్వపు భయము లేనే లేదనుచు కృష్ణ భక్తి భావన యందు జీవించి భావమును జయించదముగాక అని సమస్త జీవులకు అభయం నొసగుచుండను. గృహస్థ జీవనమున పరమ కరుణామయుడను ఉదారుడనైన సన్యాస జీవనమున జనులు ఆశ్వాసమును నసుగుమని కర్దమునికి భగవానుడు ఉపదేశించినట్లుగా ఇచ్చట సూచింపబడినది. సన్యాసి అయిన వాడు అంటే సన్యాసాశ్రమమునందున్నవాడు జనులకు జ్ఞానబోధ చేయుటకే ఉద్దేశింపబడినాడు. జ్ఞానము నసుగుటకే అతడు ఇంటింటికి ఏగుచు పర్యటించవలెను. గృహస్థుడైన వాడు మాయా ప్రభావమున గృహ కలాపములందు మగ్నుడై శ్రీకృష్ణునితో తనకి గల సంబంధమును మరుచును. ఈ మరుపుతోనే అతడు సునక మార్జాలముల వలె మరణించినచో జన్మయే వృధా కాగలదు. కనుకనే వారి కడకేగి భగవానుని నిత్య సంబంధమును గూర్చిన జ్ఞానంతో అవిస్తృతాత్ములను జాగృతపరిచి భక్తి యోగమును నిలుపుటయే సన్యాసి యొక్క ధర్మం. భక్తుడైన వాడు పతిత జీవుల ఎడ కరుణను చూపుటయే గాక వారికి అభయత్వమును కూడా వసగవలెను. భగవద్భక్తుడైనంతనే మనుజుడు తాను భగవానునితో రక్షింపబడుదనేది విశ్వాసమును పొందును. భయమే శ్రీకృష్ణ భగవానుని భయపడి ఉండను. కనుక భక్తునికి భయంతో ఏమి సంబంధం ఉండను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. సామాన్య మనుజునికి అభయత్వము నసుగుటయే అతి గొప్ప దాన కార్యం. సన్యాసి అయిన వాడు ఇంటింటికి గ్రామములకు నగరాలకు దేశాలకు ప్రపంచమంతటను పర్యటించుచు గృహస్థులను కృష్ణ భక్తి భావనకు జాగృతులను చేయవలెను. గృహస్థుడే అయినను సన్యాసిచే మంత్రదీక్ష పడసిన వాడు గృహమందే కృష్ణ భక్తిని ప్రచారం చేయవలసిన బాధ్యత కలిగి ఉండును. సాధ్యమైనంతగా అతడు ఇరుగు పొరుగు వారిని స్నేహితులను ఆహ్వానించి సత్సంగములను ఏర్పాటు చేయవలను. సత్సంగం అనగా పవిత్ర శ్రీకృష్ణ నామమును కీర్తించుట, జపించుట మరియు భగవద్గీత లేదా శ్రీమద్ భాగవతముపై ప్రవచించుట అని భావన. కృష్ణ భక్తి భావనము విస్తరించుటకు అపారమగు వాంగ్మయము కలదు. కనుక సన్యాసి అయిన గురువు నుండి కృష్ణుని గూర్చి తెలుసుకొనుట ప్రతి గృహస్థుని కర్తవ్యము. భగవత్ సేవ యందు శ్రమ విభజన కలదు. దాన్ని అనుసరించి ధనార్జనము చేయుట గృహస్థుని ధర్మము. సన్యాసి అయిన వాడు ధనార్జనము కావింపక పూర్తిగా గృహస్థుని పైననే ఆధారపడుట అందుకు కారణం. గృహస్థుడు వ్యాపారము ద్వారానో లేదా ఉద్యోగము ద్వారానో ధనార్జనము కావించి దానిలో కనీసము 50% కృష్ణ భక్తి ప్రచారమునకు వినియోగింపవలెను. 25% కుటుంబ ఖర్చులకు వినియోగింపవలెను. మిగిలిన 25% ఏదేని అవసరాల కొరకై దాచుకొనవలెను.
రూపగోస్వామి ఈ ఉపమానమును చూపించి ఉండిరి కనుక భక్తులు దానిని అనుసరించవలను. నిజమునకు భగవానునితో ఏకమొకట అనగా భగవానుని అభిరుచితో ఏకమొకట సమ్మతించుట అని భావము. భగవానునితో ఏకమొకట అనేది భగవానుని ఎంత ఘనుడగుటను సూచింపదు. అది సాధ్యమైనది. అంశ ఎన్నడూనూ పూర్ణముతో సమానము కాకూడదు. జీవుడు ఎల్లప్పుడూ సూక్ష్మాంశే కనుక భగవానునితో అతని ఏకత్వముగా భగవానునికి ఇష్టమైన దానిని ఇష్టపడుట అని భావం. జీవుడు సర్వదా తననే చింతింపవలని, తనకే భక్తుడు కావాలని, సర్వదా తననే అర్చించవలనని శ్రీకృష్ణుడు భగవానుడు కోరి ఉన్నాడు. మన్మనాభవ మద్భక్తో అంటూ భగవద్గీత యందు అది స్పష్టంగా తెలుపబడినది. ప్రతి ఒక్కరూ తననే తలచవలనని శ్రీకృష్ణ భగవానుడు కోరినాడు. ఎల్లరూ ఆ దేవదేవునికే వందనములను అర్పించవలను. పరమపురుషుని అభిమతం అదియే కనుక భక్తులెల్లరూ అతని కోరికను పూర్ణము కావింప యత్నించవలను. భగవానుడు అపరిమితుడు కావున అతని కోరికయు అపరిమితమై ఉంది. దానికి నిలుపుదల లేదు కనుక భక్తుడనర్చు సేవ సైతము అపరిమితమైనది, అంతము లేనిది. ఆధ్యాత్మిక జగమునందు భగవానుడు మరియు భక్తుల నడుమ అపరిమితము అంతము లేనట్టి పోటీ జరుగుచుండును. భగవానుడు తన కోరికలను అపరిమితముగా పూర్ణము కావింపగోరును. భక్తుడు సైతము అతని అపరిమితము కోరికలను పూర్ణము కావింప సేవలను నసుగుచుండును. ఈ విధముగా భగవానుడు మరియు భక్తుని నడుమ అపారముకు ఏకాభిప్రాయము కలదు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. రాధాలీల దేవిదాస్ మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. 32వ శ్లోకం. అహాహం సాంశకలయా తద్విర్వేణ మహామునే తవ క్షేత్రే దేహూత్యం ప్రణేష్యే సంహితాం. ఓ మహాముని, నా సాంశకలను నీ భార్యకు దేవహూతి ద్వారా మిగిలిన 9 మంది కుమార్తెలతో పాటుగా నేను ప్రకటించును. తత్వ సంబంధితమగు సాంఖ్య శాస్త్రమును నేను ఆమెకు ఉపదేశించును. భాష్యం. జడ సాంశకలయ అను పదము సూచించినది ఏమనగా భగవానుడు దేవహూతి కర్తముని దంపతులకు తనయునిగా కపిలదేవుని రూపమున తత్వ సంహితగా ఇచ్చట తెలుపబడిన సాంకేత్య తత్వ ప్రతిపాదకుడు అవతరించగలడు. తాను కపిలదేవునిగా అవతరించి సాంఖ్యతత్వమును ప్రచారం చేయుదునని భగవానుడు కర్దమునికి భవిష్యత్తు తెలిపినాడు. వేరొక కపిలదేవునిచే ప్రచారం చేయబడినట్టి సాంఖ్యతత్వము ప్రపంచమునందు మిగుల ప్రసిద్ధమైనను ఆ సాంఖ్యతత్వము భగవానుడిచే స్వయంగా ప్రతిపాదించబడిన సాంఖ్యమునకు భిన్నమైనది. భగవద్రహిత సాంఖ్యతత్వము మరియు భగద్భావనాపూర్ణము సాంఖ్యతత్వం అనుచు 2 రకముల సాంఖ్యతత్వములు కలవు. దేహహూతి తనయుడగు కపిలదేవునిచే ప్రచారం కావింపబడిన సాంఖ్యము భగద్భావన నా పూర్ణమగు తత్వము. భగవదతారములు పెక్కు కలవు. అతడు ఏకమే అయినను అనేకముగా మారను. కళలు మరియు భిన్న అంశములు అనుచు 2 విధములకు విస్తారములుగా అతడు విభజింపబడను. సాధారణ జీవులు విభిన్న అంశములుగా పిలువబడ వామనుడు, గోవిందుడు, నారాయణుడు, ప్రద్యుమ్నుడు, వాసుదేవుడు, అనంతుడు ఆదిగా గల అపరిమిత విష్ణు తత్వములు శాంశకలని పిలువబడను. శాంశ అయినది ప్రత్యక్ష విస్తారమును సూచించగా, కల అయినది ఆ దేవదేవుని ఆదిదేవుని విస్తారము నుండి కలిగేడి విస్తారమును సూచించును. బలదేవుడు శ్రీకృష్ణుని విస్తారము బలదేవుని నుండి కలిగేడు తరువాతి విస్తారము సంకర్షణుడు. ఆ విధంగా సంకర్షణుడు కల కాగా బలదేవుడు సాంశయగును. అయినను వారి నడుమ ఎట్టి భేదం లేదు. దీపార్చరేవ ఈ దశాంతర మబ్బిపేత్వ ఎనుచు బ్రహ్మ సంహిత 5.46 ఎందు ఈ విషయం చక్కగా వివరింపబడినది. ఒక దీపంతో 2వ దీపం వెలిగించవచ్చును. 2వ దానితో 3వ దాన్ని, దానితో 4వ దాన్ని, ఆ విధంగా వేలాది దీపములను ఎవరినైనా వెలిగించవచ్చును. వెలిగించిన తర్వాత ఏ దీపం కూడా ఇంకో దానికి వెలుగును ప్రశంసతో తీసిపోదు. ప్రతి దీపం కూడా పూర్ణముగు దీపశక్తిని కలిగి ఉన్నప్పటికీ మొదటి దీపము, 2వ దీపము, మూడవది, 4వది అనేది భేదము మాత్రము ఉండియే తీరును. అదే విధముగా భగవాని అవ్యవహిత విస్తారమునకు తదుపరి విస్తారమునకు భేదం ఉండదు. శ్రీకృష్ణ భగవాని నామములు సైతం అదే భావనలు పరిగణింపబడును. అతడు పూర్ణుడు కావున అతని నామము, రూపము, లీలలు, సంపత్తి, గుణము మొదలగునవన్నీను ఒకే శక్తిని కలిగి ఉండు. ఆధ్యాత్మిక జగమున కృష్ణుడు అనే నామమును భగవాని దివ్యశబ్ద ప్రాతినిధ్యము. అతని గుణము నామరూపాదుల నడుమ ఎట్టి భేదము లేదు. మనము కృష్ణనామమును హరే కృష్ణ మంత్రమును జపించినచో అది భగవాని అంత శక్తివంతమైనదే. మనం అర్చించు మూర్తికి మరియు మందిరమందలి శ్రీ విగ్రహమునకు ఎట్టి శక్తి భేదం లేదు. ఈ విగ్రహారాధనను ఎవరును ఏదో బొమ్మను
పూజించుట లేదా ప్రతిమను అర్చించుట అని తలచరాదు. ఇతరులు విగ్రహమును ప్రతిమయని తలచినను వారట్లు చేయరాదు. ఎటువంటి శక్తి భేదం లేని కారణమా ఈ శ్రీ విగ్రహమును అర్చించడను లేదా స్వయముగా భగవానుచే అర్పించడను మనుషుడు ఒకే ఫలితమును పొందగలడు. కృష్ణ భక్తి రసన భావన యొక్క విజ్ఞానం అది. హరే కృష్ణ ప్రభుజీ దండత్వం. థ్యాంక్ యూ అమ్మా. మా వదినున్నారా, రేవతి మాతాజీ ఉన్నారు? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ దండాత్మన ప్రభుజీ. 33వ శ్లోకం. మైత్రేయువాచ ఏవం తమనుభాష్యదా భగవాన్ ప్రత్యగక్షజః జగామ బిందు సరసః సరసత్యా పరిశ్రితాత్. మైత్రేయువాచ మైత్రేయముని పలికెను. ఏవం ఆ విధముగా తం అతనితో అనుభాష్య పలికి అధ పిదప భగవానుడు ప్రత్యక్షముగా అక్ష ఇంద్రియములచే జహ్ అనుభూతి మగువాడు జగామ వెడలిపోయెను. బిందు సరోవర ప్రాంతము నుండి సరస్వతీ నదిచే పరిశ్రితాత్ పరివేష్టితమగు. మైత్రేయుడు కొనసాగించెను. ఆ విధముగా భగవానుడు అనగా ఇంద్రియములు కృష్ణ భక్తి భావన పూర్ణములైనప్పుడే తనను వెల్లడి చేసుకునివాడు. కర్దమ మునితో పలికి సరస్వతీ నది పరివేష్టితమగు బిందు సరోవర ప్రాంతము నుండి నిష్క్రమించెను. భాష్యము. ఈ శ్లోకమునందు ఒక పదము మిగుల ప్రధానమైనది. ఇచ్చట భగవానుడు ప్రత్యగక్షజ అని తెలుపబడినాడు. భౌతికేంద్రియములకు అతడు అగోచరుడు అయినను అతనిని గాంచవచ్చును. ఈ విషయము కొంత పరస్పర విరుద్ధముగా గోచరింపవచ్చును. మనము భౌతికేంద్రియములను కలిగి ఉన్నాము, కానీ ఆ దేవదేవుని మనం ఎట్లు గాంచవచ్చును అని ప్రశ్న ఇచ్చట ఉదయించును. శ్రీకృష్ణ భగవానుడు అధోక్షజుడనియు పిలువబడినాడు, అనగా భౌతికేంద్రియములకు గోచరించని వాడని భావము. అక్షజ అనగా భౌతికేంద్రియములచే తెలియబడిన జ్ఞానము. కాని భగవానుడు మన భౌతికేంద్రియములతో కల్పనము ద్వారా అవగతమయ్యేడు విషయము కానందున అజితుడు అనియు పిలువబడినాడు. అతడే జయించగలడు, కాని అతనెవ్వరును జయింపచాలరు. అయినప్పటికీ అతడు గాంచబడుననియే దీని భావమా? శ్రీకృష్ణుని దివ్య నామము ఎవరును వినజాలరనియు, అతని దివ్య రూపమును ఎవరు తెలుసుకొనజాలరనియు, అతని దివ్యలీలలు ఎవరును అనుభూతమునర్చుకొనజాలరనియు వివరింపబడినది. అది అసాధ్యమగు విషయము. అయినచో అతనిని గాంచుట మరియు అవగతము చేసుకొనుట ఎట్లు సాధ్యము కాగలదు? మనుజుడు భక్తి యోగమందు సుశిక్షితుడై ఆ దేవదేవునికి సేవను గూర్చినప్పుడు క్రమముగా అతని ఇంద్రియములు భౌతిక కల్మషము నుండి పరిశుద్ధములు కాగలవు. ఆ విధముగా అతడు ఇంద్రియములను పవిత్రమైనప్పుడు అతడు గాంచగలడు, అవగతము చేసుకొనగలడు, వినగలడు. భౌతికేంద్రియములు పవిత్రీకరణము మరియు శ్రీకృష్ణ భగవానుని దివ్య రూప నామ గుణాదుల అనుభూతి అనడి రెండు కార్యములను ప్రత్యగక్షజ అను ఒక పదము కలిసి ఉన్నవి. ఆ పదమే ఇచ్చట ప్రయోగింపబడినది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. పార్వతీ మాతాజీ ఉన్నారమ్మా? రేవతి అనితా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ. 34వ శ్లోకము. నిరీక్షతస్తస్య యయావశేష సిద్ధేశ్వరాభిష్టుత సిద్ధ మార్గః ఆకర్ణయన్ పత్రరతేంద్ర పక్షై రుచ్చారితం సోమముదీర్ణ సామాం. నిరీక్షతః గాంచుచుండగా, యయౌ అతడు వెడలెను, అశేష సమస్త సిద్ధ ఈశ్వర ముక్తాత్ములచే అభిష్టుత స్తుతింపబడిన సిద్ధ మార్గ ఆధ్యాత్మిక లోకమునకు మార్గము ఆకర్ణయన్ విని పత్రరతేంద్ర పక్షిరాజగు గరుడుని యొక్క పక్షే రెక్కలచే ఉచ్చారితం ధ్వనించిన స్తోమం మంత్రములు ఉదీర్ణ సామవేదమునకు మగుచు. ముని నిలబడి గాంచుచుండగా భగవానుడు ముక్తాత్ములచే స్తుతింపబడు వైకుంఠపథమున జనెను. ఆ దేవదేవుని వాహనమగు గరుడుని రెక్కల కదలికచే సామవేదమునకు ఆధారమగు మంత్రములు ధ్వనించగా కర్దమముని నిలిచి ఆలకించెను. భాష్యము. భగవానుని వాహనమగు గరుడుని రెండు రెక్కలు బృహత్
రత్తు మరియు రతాంతరము అని తెలియబడు సామవేదపు 2 విభాగములని వేద వాగ్మయమున తెలుపబడినది. గరుడు విష్ణు భగవానునికి వాహనముగా పనిచేయును కనుక పక్షిరాజుగా భావింపబడును. తన రెండు చదవండి. రెక్కలచే గరుడు సామవేదమును భగవానుని ప్రసన్నుని కావించుటకు మహర్షులు కీర్తించున్నది ధ్వనింపచేయుట మొదలెడను. ఆ దేవదేవుడు బ్రహ్మచే, శివునిచే, గరుడునిచే, ఇతర దేవతలచే ఉత్తమ మగు కీర్తనలచే అర్చింపబడును. మహర్షులు అతనిని వేదమంత్రములతో ఉపనిషత్తులు సామవేదము వంటివి అర్చింతురు. భగవద్భక్తుడగు గరుడు తన రెక్కలను కదిలించినప్పుడు భక్తుడు ఆ సామవేద మంత్రములను అప్రయత్నముగా వినగలడు. ఏ మార్గమున భగవానుడు వైకుంఠమునకు జనెనో దానిని కర్దముడు గాంచెనని ఇతర స్పష్టముగా తెలుపబడినది. అనగా దేవదేవుడు ఆధ్యాత్మిక ఆకాశమునందలి తన ధామము వైకుంఠము నుండి అవతరించునని గరుడ వాహనారుడయుండుననియు ధృవపరపబడినది. వైకుంఠ మార్గము సాధారణ యోగులచే పూజనీయము కాదు. భవబంధము నుండి ముక్తి నొందినట్టి వారలే కృష్ణ భక్తులు కాగలరు. భవబంధం నుండి విడివడని వారలు దివ్యమగు భక్తి యోగమును అవగతము చేసుకొన జాలరు. ఈ విషయమే భగవద్గీతయందు యతతామపి సిద్ధానాం అని స్పష్టముగా తెలుపబడినది. భవబంధము నుండి ముక్తిని బడయుట అనేది పూర్ణత్వమును సాధించుటకు పెక్కుమంది యత్నింతురు. వారిలో వాస్తవముగా ముక్తిని బడిసిన వారే బ్రహ్మభూతులు, సిద్ధ పురుషులు అని పిలువబడుదురు. కేవలము అటువంటి సిద్ధ పురుషులే భవబంధ విముక్తులు భక్తులు కాగలరు. ఈ విషయము కూడా భగవద్గీత యందు ధృవపరపబడినది. కృష్ణ భక్తి భావన యందు నెలకొనినవాడు త్రిగుణ ప్రభావం నుండి ఇదివరకే ముక్తి నొందినట్టివాడు. భక్తి యోగ పదము అర్చింపబడినది ముక్తాత్ములతోనే గాని బద్ధజీవులతో కాదని ఇచ్చట కూడా ధృవీకరింపబడినది. బద్ధజీవుడు కృష్ణ భక్తిని అవగతం చేసుకొని జాలడు. కర్దమముని భగవానుని రూపమునే ముఖాముఖి గాంచినట్టి ముక్తాత్ముడు. అతడు ముక్తుడంలో సందేహమే లేదు. కనుకనే గరుడు భగవానుని వైకుంఠమునకు గొనిపోవుటను అతడు గాంచగలిగెను. గరుడుని రెక్కల కదలికలచే కలిగిన సామవేద సారమగు హరే కృష్ణ మంత్రధ్వని వినగలిగెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. మరి మాతాజీ ఉన్నారమ్మా? జలజా మాతాజీ గాని. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ చదవండి. చదువుతాను ప్రభుజీ. 35వ శ్లోకం. అధ సంప్రస్థితే శుక్లే కర్ధమో భగవాన్ ఋషిః ఆస్తేస్మ బిందు సరసీతం కాలం ప్రతిపాలయన్. అథ ఎప్పుడు సంప్రస్థితే శుక్లే భగవానుడు వెడలినప్పుడు కర్దమముని భగవాన్ పరమశక్తిమంతుడగు ఋషి ఆస్తేస్మ వసించెను బిందు సరోవర తటమున తం ఆ కాలం సమయమును ప్రతిపాలయన్ ప్రతీక్షించుచు భగవానుడు నిష్క్రమించిన పిదప పూజనీయుడగు కర్దమముని ఆ దేవదేవుడు పలికిన సమయమును ప్రతీక్షించుచు బిందు సరోవర తటమున వసించెను. 36వ శ్లోకము. మనుః స్యంధనమాస్థాయ శౌతకౌంభ పరిచ్ఛదం ఆరోప్య స్వాం దుహితరం స భార్యః పర్యటన్మహీం. మనుః స్వయంభువ మనువు స్యంధనం రథము ఆస్థాయ ఆరోపించి శాతకౌంభ బంగారముతో తయారు చేయబడిన పరిచ్ఛదం వెలుపలి భాగము ఆరోప్య వెంట నెడుకొని స్వాం తమ దుహితరం తనయను సభార్య భార్యతో పాటుగా పర్యటనను మహీం భూమి అంతటను భార్యతో పాటుగా స్వయంభువ మనువు సువర్ణ మండితమగు రథమును ఆరోహించి కుమార్తెను తమ వెంట నెడుకొని భూసంచారము ఆరంభించెను. భాష్యము. సామ్రాట్టైన మనువు తన పుత్రికకు తగిన వరుని అన్వేషించుటకు ఎవరో ఒక ప్రతినిధిని ఏర్పాటు చేయగలిగిన నాడే ప్రపంచమునకే మహాచక్రవర్తిగా అయినను అమిత ప్రేమ కలవాడైనందున ఆమెకు యోగ్యుడైన భర్తను వెదుకుటకు భార్యా సమేతుడై సువర్ణమయ రథంపై తన రాజ్యం నుండి బయలుదేరెను. 37వ శ్లోకము. తస్మిన్ సుధన్వన్నహని భగవాన్ యస్సమాదిశత్ ఉపాయాదాశ్రమపదం మునేః శాంతవ్రతస్య తస్మిన్ ఆ సుధన్వన్ ఓ గొప్ప విలుకాడగు విదుర
అహని రోజుననే భగవానుడు యత్ ఏదైతే సమాధిషత్ పలికెనో ఉపాయాత్ చేరిరి ఆశ్రమమును మునేహ ముని యొక్క శాంత పూర్తి కావించెను వ్రతములను తత్ అవి ఓ విదురా భగవానుడు తెలిపిన నాటికే తన వ్రతములను పూర్తి చేసినట్టి ముని ఆశ్రమమునకు వారు చేరిరి. హరే కృష్ణ. ముందుకు చదవమంటారు కదా? హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. అమ్మ చదువుతావమ్మా? హరే కృష్ణ. హరే కృష్ణ. చదువుతున్నానమ్మా. 38, 39 శ్లోకములు. యస్మిన్ భగవతో నేత్రాన్యపతన్న శ్రువిందవః కృపయా సంపరీతస్య ప్రపన్నేర్పితయా భృశం తద్వై బిందుసరో నామ సరస్వత్యా పరిప్లుతం పుణ్యం శివామృత జలం మహర్షి గణసేవితం. సరస్వతీ నది జలములచే నిండియుండు పవిత్ర బిందు సరోవరము ఉన్నతులకు మునిగణమునకు ఆశ్రయమై ఉన్నది. దాని పవిత్ర జలము మంగళకరమే కాక అమృతము వలె మధురమును అయి ఉండును. తన రక్షణమును కోరిన కర్దముని ఎడ అమిత కరుణతో విహ్వలుడైనప్పుడు భగవానుని నేత్రముల నుండి అసురు బిందువులు అచ్చట రాలినందున అది బిందు సరోవరమని పిలువబడినది. భాష్యం. భగవానుని నిర్హేతుక కరుణను బడయుటకై కర్దముడు తీవ్ర తపస్సును ఆచరించెను. దేవదేవుడు అచ్చటకు అరుదించి మునియడ ఎంతటి కరుణాపూర్ణుడయ్యననగా అతని కన్నుల నుండి ఆనంద బాష్పములు రాలినవి. అవియే బిందు సరోవరమయ్యను. కనుకనే అది మహర్షులకు విద్వాంసులకు ఆరాధనీయమైనది. పరతత్వమును కూర్చిన తత్వము ప్రకారము భగవానుడు మరియు భగవానుని అశ్రువులు అభిన్నమగుటే అందులకు కారణము. కాలి బొటనవ్రేలి నుండి జాలువారిన స్వేద బిందువులు పవిత్ర గంగానది అయినట్లుగా భగవానుని దివ్య నేత్రముల నుండి కురిసిన అశ్రువులు బిందు సరోవరమయ్యను. రెండును దివ్యములై ఉండి మహర్షులచే విద్వాంసులచే అర్చనీయమైనవి. బిందు సరోవర జలము ఇచ్చట శివామృత జలము అని వర్ణింపబడినది. శివము అనగా బాగు చేయినది అని భావము. బిందు సరోవర జలమును త్రాగిన వారెవ్వరైనను సమస్త రోగముల నుండి బయటపడగలరు. అదే విధముగా గంగాజలమునందు స్నానమాడిన వారెవరైనను సమస్త భౌతిక రోగముల నుండి ఉపశమనమును అందగలరు. ఈ విషయమును గొప్ప విద్వాంసులు ప్రామాణికులే అంగీకరించి ఉండిరి. పతనము చెంది ఉన్నట్టి ఈ కలియుగమునందు నేటికి నీ జనులు అట్లు కావించుచున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. అమ్మా సుధామాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. శ్రీ సుధామాతాజీ చదువుతారా? లేరేమో నాన్న, ఉన్నారా? ఉన్నారు. ఓకే. విజయమాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదవండి అమ్మా సుధామాతాజీ. 40వ శ్లోకం చదవండి. ప్రభుజీ నేనున్నాను అనుపమ. అనుపమ ఉన్నారా? సరే. సుధామాతాజీ అయిన తర్వాత అనుపమ చూడండి. అలాగే. ఎన్నోదండి? 40దా? 40. హరే కృష్ణ ప్రభుజీ. 40వ శ్లోకం. పుణ్య ద్రుమల తాజాలైః కుజత్పుణ్య మృగద్విజైః సర్వర్తు ఫల పుష్పాఢ్యం వనరాజశ్రియాన్వితం పుణ్యము గల ద్రుమ వృక్షముల యొక్క వాయిస్ రావట్లేదమ్మా. రావట్లేదు నాన్న. సరే. అనుపమ మాత్రం చదువుతారమ్మా 40వ శ్లోకం. హరే కృష్ణ. మీ వాయిస్ రావట్లేదమ్మా సుధామాతాజీ. ముందుకు వెళ్దామమ్మా. ఓకే. అనుపమ మాతాజీ. 40వ శ్లోకం. పుణ్యద్రుమలతాజాలైః కూజత్ పుణ్యమృగ విజైః సర్వత్తు ఫల పుష్పాఢ్యం వనరాజశ్రియాన్వితం. అన్ని ఋతువులకు చెందిన ఫల పుష్ప భరితమైనవిను పలు విధములకు ధ్వనులు చేసడి పుణ్యములకు మృగములకు పక్షులకు ఆశ్రయమునొసగునగు పుణ్య వృక్ష సమూహముచే ఆ సరోవర తటము పరివృత్తమై ఉండెను. వనవృక్ష శోభచే అది అలంకృతమై కనిపెట్టెను. భాష్యము. బిందు సరోవరము పుణ్యముల వృక్షములతోనూ పక్షులతోనూ పరివృత్తమై ఉన్నట్లుగా ఇచ్చట తెలుపబడినది.
మానవ సమాజమునందు పుణ్యాత్ములు పాపాత్ములు అనడి ఇరు తరగతుల మానవులు ఉన్నట్లుగా వృక్షములు పక్షులు యందు కూడా పుణ్యములైనవి పాపములైనవి కలవు. చక్కని పండ్లను గాని పుష్పములను గాని కలిగి ఉండని వృక్షములు పాపమయములుగా పరిగణింపబడింది. కాకులు వంటి అసహ్యకర పక్షులు కూడా పాపభూయిష్టముగా పరిగణింపబడింది. బిందు సరోవరపు పరిసర ప్రాంతమునందు పాపమయ వృక్షము గాని పక్షి గాని ఒక్కటి కూడా లేదు. ప్రతి వృక్షము ఫల పుష్పాలను కలిగి ఉండను. ప్రతి పక్షియు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనేది శ్రీకృష్ణ నామము చే గానము చేయుచుండను. 41 మత్త ద్విజగణైర్ఘ్యుష్టం మత్త భ్రమర విభ్రమం మత్త బర్హిన టాటోపమాహ్వ యన్మత్త కోకిలం. మత్తిల్లిన పక్షులు స్వరములచే ఆ ప్రదేశము ప్రతిధ్వనించుచుండరు. మత్తిల్లిన భృంగములు అచడు తిరగాడుచుండగా ఉన్మత్తములైన నెమళ్ళు దర్పముతో నాట్యమాడినవి. మదించిన కోయిలలు ఒకదానినొకటి పిలుచుకున్నవి. భాష్యము. బిందు సరోవర ప్రాంతమునందు వినవచ్చిన మనోహర ధ్వనుల సౌందర్యము ఇచట వర్ణింపబడినది. మధువును క్రోలిన పిదప నల్లని తుమ్మెదలు మత్తెక్కి ఆ మత్తులో జంకారము చేసినవి. ఉన్మత్తములైన నెమళ్ళు నటుల వలె నృత్యము చేసినవి. మదించిన కోయిలలు తమ జంటను చక్కగా పిలిచినవి. 42, 43. కృష్ణ ముందుకెళ్దామమ్మా. ఓకే, ఇప్పుడు వస్తుంది చదవమంటారు. విజయమాతాజీని అవనేయండి అమ్మా. విజయమాతాజీ చదువుతారమ్మా? హరే చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం ప్రభుజీ. 42, 43 శ్లోకములు. కదంబ చంపకాశోక కరంజబకులాసనైః కుందమందార కుటజైశ్చ్యూతపోతరైలంకృతం కారండవైః ప్లవైర్హం స్తైః కురరైర్ఛలకుక్కుటైః సారశ్చైశ్చక్రవాకైశ్చ చకోరైర్వల్గుణు కూజితం. కదంబ పుష్పములు, చంపక పుష్పములు, అశోక పుష్పములు, కరంజ పుష్పములు, బకుళ పుష్పములు, ఆసన వృక్షములచే, కురవము, మందారము, కుటజైః మరియు కుటజ వృక్షములచే, చూతపోతైః గున్నమామిడి చెట్లచే, అలంకృతమై ఉండెను. కారండవములచే, ప్లవములచే, హంసలచే, కురరములచే, జలకుక్కుటైః నీటికోళ్లచే, సారసైః కొంగలచే, చక్రవాకములచే, మరియు చకోర పక్షులచే, వల్గు మనోహరమగు కూజితం పక్షుల స్వరములు. అనువాదము. బిందు సరోవరము కదంబము, చంపకము, అశోకము, కరంజము, బకుళము, ఆసనము, మందారము, కుటజము, గున్నమామిడి వంటి పుష్పభరిత వృక్షములతో అలంకృతమై ఉండెను. కారండవములు, ప్లవములు, హంసలు, కురరములు, నీటికోళ్లు, కొంగలు, చక్రవాకములు, చకోరముల మనోహరమగు స్వరములతో ఆ ప్రాంతమంతయు నిండి ఉండెను. భాష్యము. బిందు సరోవరమునకు పరిసరములందున్నవిగా పేర్కొనబడిన వృక్షములు, పుష్పములు, ఫలములు, పక్షులలో పెక్కింటికి ఆంగ్లేయ సమానార్థక పదములను కనుగొనజాలము. ఇచ్చట పేర్కొనబడిన వృక్షములన్నీను పుణ్యములై ఉండి చంపకము, కదంబము, బకుళము వంటి సుగంధమయ పుష్పములను వసగునట్టివి. నీటికోళ్లు, కొంగల మధుర స్వరముల చుట్టుప్రక్కల ప్రాంతమును సాధ్యమైనంతగా మనోహరము కావించి అనువైన ఒక ఆధ్యాత్మిక వాతావరణం కలుగజేసినవి. 44 చదవమంటారు ప్రభుజీ? 44 చదవండి అమ్మా. అంటే యాక్చువల్ గా 9 గంటలకి ఇందులో ఇదే జూమ్ లో ఇంకొక కాల్ ఉంది. వాళ్ళు ఒకళ్ళు జాయిన్ అవ్వడం మొదలు పెడుతున్నారు. సో సరే అయితే చదవమనండి. 44 శ్లోకము తాత్పర్యము భాష్యం క్లోజ్ చేయండి. ఓకే ప్రభుజీ. తథైవ హరిణైః క్రోడైః స్వావిద్గవయ కుంజరైః గోపుచ్చైర్హరిభిర్మకైర్నకులైర్నాభిర్వృతం తథా ఏవ మున్నగు వాటి చేత హరిణైః జింకలచే, క్రోడైః వరాహములచే,
శ్వావిత్ ముళ్లపందులచే, గవయ ఆవును పోలినట్టి ఒక అడవి జంతువు, కుంజరైహ ఏనుగులచే, గోపు చే కొండముచ్చులచే, హరిభిహి సింహములచే, మర్కైహ కోతులచే, నకులైహ ముంగీసలచే, నాభిభిహి కస్తూరి మృగముచే వృతం చుట్టబడి ఉండెను. అనువాదము. హరిణములు, వరాహములు, ముళ్లపందులు, గవయ మృగములు, ఏనుగులు, కొండముచ్చులు, సింహములు, కోతులు, ముంగీసలు, కస్తూరి మృగము మున్నగు వాటితో దాని తీర ప్రాంతము నిండి ఉండెను. భాష్యము. కస్తూరి మృగము కేవలము బిందు సరోవరం వంటి ప్రాంతములందు తప్ప అన్ని అరణ్యములలో కనబడదు. తమ నాభి నుండి వెలువడి కస్తూరి గంధముచే అవి సదా మత్తిల్లి ఉండెను. గవయ మృగములు గోవు జాతికి చెందినట్లుగా ఇచ్చట పేర్కొనబడినవి. తమ తోకల చివర జూలును కలిగి ఉండును. దానినే శ్రీ విగ్రహములకు గాలి వీచుటకు మందిరార్చన మందు ఉపయోగింతురు. గవయ మృగములను కొన్ని మార్లు చమరీ మృగములు అని కూడా పిలుచురు. అవి పరమ పవిత్రమైనవిగా భావింపబడును. కస్తూరిని, చమరీ మృగముల జూలును అమ్ముచు ధనమును గడించు భిల్లజాతులు భారతదేశంలో ఇంకనూ కలవు. ఉన్నత తరగతికి చెందిన హిందువులు వీటిని అధికంగా కోరుదురు. కనుకనే వాటి వ్యాపారము భారతదేశపు పెద్ద నగరములందు గ్రామములందు ఇంకనూ కొనసాగుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ప్రణామా. అమ్మా థ్యాంక్ యూ ప్రభు. క్లాస్ క్లోజ్ చేద్దాము. ఇంకా ఎవరు నరసింహారతి పాడతారమ్మా? పాడగలవా? పాడతానమ్మా. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదదాయినే హిరణ్యాకాశీపూర్వక్షః త్రిలటంకానకాలాయే ఇతో నరసింహో పరతో నరసింహో యత యత యామి తతో నరసింహో బహిర్నరసింహో హృదయే నరసింహో నరసింహమదిం శరణం ప్రపద్యే తవ కర కమలవరే నాథ అద్భుత శృంగం లలిత హిరణ్యకశిపు తనుభృంగం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్. జై నరసింహ స్వామికి జై, జై ప్రహ్లాద్ మహారాజ్ కి జై, జై శ్రీల ప్రభుపాదుల వారికి జై, జై అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ నాన్న. హరే కృష్ణ.